ద్వారా మనతో మాట్లాడును గాక. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 18 చదవండి. అమ్మా అమ్మా ఒకసారి రాగండి, ఒకసారి నేను కోపడ్డాను. 7వ అధ్యాయం 7:17 అమ్మా 7:17 ఈ జనములు జనములై ఈ జనములు నాకంటే ఉన్నారు. నీవు అనుకుందువేమో, అమ్మో భయపడకమో, నీ దేవుడైన యెహోవా ఒకటి ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన దానిని, అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకును. నీకు భయం పుట్టించుతున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే దేవుడి మాట దీవించిన గాక. తలవంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు. నీ బాహుబలం తక్కువైంది కాదు, నీ నీ కర్రములు, నీ చాచిన చేతులు కార్యములు చేసేవి. మీ స్తోత్రము ప్రత్యేకంగా అదే కర్మకి ఈ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడచ్చుగా. నిజంగా మరి ఒకవేళ మీ చేతి కింద మేము ఉండట్లేదేమో, ఎందుకు ఈ వాక్యంతో మీ చేతుల గురించిన విధానాన్ని మాకు ఎందుకు చూపిస్తున్నారు మాకు తెలియదు. ఒకసారి నాయన మీ చేతి సైగలు జ్ఞాపకం చేసుకుంటూ మీ చేతి కిందకు వచ్చిన ఆయన మీ చేత దీవించబడే వారంగా, మీ చేతి ఆహారం మేము తినేవారంగా ఎలా ప్రభువులో ముందుకు సాగి బలపడాలో, మీ చేత మేము ఇంకను వర్ధిల్లాలో మీ యొక్క నాయన చేతి కింద ఉంటూ నాయన మరి మీ బలిష్టమైన రెక్కల కింద మీ చేతి భద్రపరచబడిన ఆయన ఏ విధముగా మీ చేత నడిపించబడాలో మాకు తేటపరచండి. కొంచెం మాకు అర్థమయ్యా మాకు బోధించండి. మీ వాక్యం ద్వారా అవసరం అందరితో మాట్లాడి వెళ్ళేటప్పుడు ఎలా వచ్చినా కానీ వెళ్ళేటప్పుడు మేము ఎలా వచ్చామని వెళ్ళిపోకూడదు నాయన. మేము ఒక నూతన దర్శనము ప్రత్యక్షత కలిగి వాక్యం ద్వారా ప్రభు మాతో మాట్లాడిన ఒక తీర్మానం చేసుకుని ఒక తీవ్రతో తిరిగే కృప వాక్యం ద్వారా మాకు నేర్పించిన దాసు బలపరిచి స్థలం అందరికీ మీ ప్రభావం వేడుకుంటూ మా అందరికీ ఆత్మ సహాయం వాక్య పరిచయం చేయడం మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు మహిమ మా అందరితో మాట్లాడండి. యేసు నామములో కనపరిచి పొందుతున్నాము తండ్రి. దేవుడి వాక్యం ద్వారా మనం బలపరచును గాక. ఇక్కడ ఏమండి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయంలో ఏమండి దేవుడు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను ఎటువంటి వాడిని, నా ప్రేమ ఎటువంటిది, ఏమండి నా విధానం ఏంటి అని, నా ప్రేమ ఎలా ఉంటుంది, నా నడిపింపు ఎలా ఉంటుంది, నేను ఇన్ని కార్యాలు చేశాను. ఏమండి యెహోవా తాను దేవుడని, తాను ప్రేమించిన వారి ఆజ్ఞలు గైకుంటే ఆయన ఎంతైనా ప్రేమిస్తాడని, తేడా వస్తే 1000 తరములను చూపిస్తాడు కానీ తేడా వస్తే కానీ ద్వేషిస్తానని, ఇలాగా ఆయన గురించి ఇక్కడ మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ చూడండి, యెహోవా నీ యొద్ద నుండి సర్వలోకం అన్నింటినీ వెళ్ళగొట్టాడు. ఏమండి బలహీనతలు విడిపించాడు, శత్రువులు అన్ని రకాలుగా దేవుడు విడిపించాడు. మీరు మామూలుగా లేరు, చాలా మీరు వెళ్ళబోయే కణాన్ని కానీ ఉన్న ప్రదేశం కానీ చాలా రకరకాల పరిస్థితులు ఉన్నాయి అని చెబుతూ 17వ వాక్యంలో ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుంటువేమో. ప్రజల్లో ఉన్న ఒక అవగాహన ఏంటంటే దేవుడు వారిని ఎర్ర సముద్రం దాటించలేదా? యోర్దాను ఏమైంది? యోర్దాను కొట్టుకెళ్ళిపోయింది. యోర్దాను ఏంటండి ఒకరు చెబుతారేంటండి బాబు, నాకు అంత బాధ వచ్చేది మీ గురించి. యోర్దాను ఏమైందండి చెప్పండి. యోర్దాను ఏమైపోయింది? ఎగువ నీళ్ళు ఎగుకెళ్ళిపోయింది, దిగు నీళ్ళు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతాడు అలాగా? జరగదు. రెండోది ఏంటంటే మన జయరాజు చెప్పినట్టు సముద్రాన్ని పడవేసుకుని మధ్యలోకి వెళ్తే నిమ్మలంగా ఉంటుంది కానీ యోర్దానులో పొరపాటు కాలెట్టామా ఎక్కడికి వెళ్ళిపోతామంటండి? కొత్త సముద్రంలోకే. దేవుడికి స్తోత్రం. అది పరిస్థితి. యోర్దానుకున్న అది తల్లి అయితే పిల్ల. దేవుడికి స్తోత్రం. అది ఎప్పుడు ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. ఏంటది? యోర్దాన్. అది పుట్టప్పుడు బాగానే కుదురుగా ఉంటుందంట. పంట పొలాలన్నీ ఆ పక్కనే పరివాద ప్రాంతాల్లో పంటలు పండినట్టండి. ఏమంటే వారి కొంపలు వచ్చడానికి దానికి వరదలు వస్తాయంట. వరదలు వచ్చి ఏమైపోతుంది, గొడ్లు మించి పొల్లు ఏమైపోతుందంటే నా పంటల్ని ముంచేస్తాయి. చూసారు, ప్రజల జీవితాలతో ఆడుకునే పదార్థం విధానం కాదండి అది. అందుకే దేవుడు అంత పనిష్మెంట్ ఇచ్చాడు. పైనాగో
ఎక్కడ దొంగలు గొప్పసి పన్నట్టుగా దేవుడు అద్భుతం ఏంటంటే నిజంగా చూడండి దేవుడు చేసే కార్యం. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఇంకేం చేశాడని చెప్తాను. నెక్స్ట్ మీరు రక్షణ పొంది 10 రోజులు అయిందంటారా? నవంసరం కలు తెచ్చుకోండి, నవంసరం చేసుకున్నాండి. రక్షణ పొంది ఇక్కడ ఉన్న ఎన్ని రోజులు అయింది? కొన్ని ఎలా అయిందంటారా? ఫస్ట్ యానివర్సరీ అయిందా మీకు బాప్తిసం? మరి ఎంత మౌనంగా ఉన్నారండి? దేవుడు ఎర్ర సముద్రం, యోర్దాను తర్వాత ఎరుకో, తర్వాత హాయ్ హోయ్ హాయ్ దేవునికి స్తోత్రం. కాబట్టి ఎన్ని మన సీక్వెన్స్ వచ్చాయి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా అయ్యో పాస్టర్ గారు వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు బాబు, ఒక మేసాన్ని పట్టు ఎలా కూర్చున్నాం, అంత బలంగా ఉన్నారు వీళ్ళు, అయ్యో వాళ్ళు కొడితే మనం పిడకల్లాగా గోడ అంటుకుపోతామని ఒక్కొక్కడు ఏంటండి డౌట్ మాట్లాడతారు. మరి ప్రభు ఈ లిస్టులో అన్ని స్క్రీన్ మీద కనపడవండి. దేవునికి స్తోత్రం. ఆయన ఇచ్చిన కోడింగ్ ఏంటంటే 17వ వాక్యంలో, బాబు ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు అని చూడండి, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టును గలనని మీరు అనుకుంటున్నారేమో, వారికి భయపడకండి. నీ దేవుడు యెహోవా ఫరోకును ఫరోకి ఏం చేశాను, అతని ప్రజలకు ఏం చేశాను, అతనుకున్న ఎలా తిరిగి తెచ్చాను, వారి దగ్గర బంగారాన్ని ఎలా మీ చేతిలోకి వచ్చేలా చేశాను. దేవుని స్తోత్రం. అంటే ఐగుప్తు ప్రజలందరి దగ్గర బంగారం ఫుల్గా ఉందా లేదా? మాట్లాడండి. ఉంది. ఏమన్నాడంటే దేవుడు వాళ్ళ దగ్గర బంగారం తీసుకోమన్నాడు. ఎవరి దగ్గరది? ఎవరు తీసుకున్నారు? తీసుకున్న తర్వాత అదంతా పట్టుకు తీశాడు. ఇవ్వలేదు మీకు మళ్ళీ. దేవుని స్తోత్రం. ఎందుకంటే భక్తిహీనుల యొక్క సొమ్మంతా దేవుడు అంటారా తన బిడ్డ నీతి ముందు సిద్ధపరుస్తాడు. అవసరమైతే మన వేళ కాదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ బంగారం అంతా దేనికి? ఇప్పుడు రాను దినాలు మందిని కట్టడానికి అవసరం. దేవుని స్తోత్రం. కాబట్టి అంటే ఇప్పుడు తన ప్రజల దగ్గర అది ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు పట్టుకుని నాకు ఎప్పుడు మా ఆయన కొనలేదు, మా ఆవిడ కొనలేదని చెప్పి చదువు పిచ్చి మొక్కలు మీకు కాదు, ఇది చూసుకోండి. కానీ ఒకరోజు నేను తీసుకుంటాను సంగతి వారికి నువ్వు సంతోషపడడం మీదే అది అయ్యుంటుంది. దేవుని స్తోత్రం. అది ఎందుకు నీకు కొంచెం సేపు ముసిపోయి సెల్ఫీ తీసుకోవడానికి ఇచ్చాడంటే ఇది నీకు సెల్ఫీ తీసుకుంటావు, కానీ సెల్ఫీ లేకుండా సెల్ఫీ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా మందిరం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే ఆ ప్లాన్ ప్రకారం దేవుడు అలా ఏర్పాటు చేశాడండి. చూడండి అలా జరిగింది. ఎన్ని కార్యాలు మనకు తెలుసా తెలీదా? ఆయన నడిపింపు, ఆయన గొప్పతనం, ఆయన ఔదార్యం, ఆయన పోషణ, ఆయన సమృద్ధి, ఆయన యొక్క నిజంగా ఆయన యొక్క విధానం అంతా కూడా ఇజ్రాయేల్ ఎవరు తెలియని వాళ్ళు ఎవరు కూడా లేదు. పగలు ఎండ దెబ్బ, అన్ని రకాల వారి చక్కని త్రోవల వారిని ఏ మనుషులు వెళ్ళని ఎవరు తెలియదు ఏంటండి ఎవరినో వెళ్ళని మార్గంలో వారు చక్కని త్రోవల వారి దేవుడు వారిని నడిపిస్తున్నాడు. అయితే వారు అనుకుంటున్నారు ఎలాగా మన దేవుడు బాహుబలం సరిపోతుంటావా, వీళ్ళందరూ విసుగుడిపోతున్నారు, ఎందుకంటే మన మధ్యలో చదవమంటున్నాడు వెళ్తున్నాము వాగ్దాన దేశానికి. కానీ వారు భయపడకండి, ఫరోకి ఏం చేశాను, అన్నిటికీ ఏం చేశాను లాస్ట్కి ఏమన్నా మాట చూడండి 19వ వాక్యంలో, చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక్రియలను, మహత్కార్యలను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా. అంటే దేవుని యొక్క బాహువుని, దేవుని యొక్క బాహు అంటే చెయ్యి పేరంటే కరము. దేవుని స్తోత్రం. దేవుడు బాహువులు ఎప్పుడు కూడా ఏం కావంటండి? కురచ కావు. ఆయన చేతులు ఎప్పుడు ఏం కావంటండి? కురచ కావు. చెప్పండి. ఆయన బాహువులు ఎప్పుడు ఏం కావంటండి? ఆయన బాహువులు, ఆయన కరములు, ఆయన చాచిన చేతులు ఎంతో అద్భుతాలు చేసింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు యేసయ్య చేతులు, యేసయ్య బాహువులు, యేసయ్య కరములు ఏమని శక్తి తగ్గలేదు. ఆయన రక్తంలో పవర్ తగ్గలేదు, ఆయనలో పవర్ తగ్గలేదు. ఏమండి ఎలీషాలోనే అభిషేకం తగ్గినప్పుడు ఎలీషా కన్నా గొప్పవాడైన ఆయనలో అభిషేకం తగ్గుతుందా అండి? మన దేవుడు ఆత్మస్వరూపి. దేవుడికి స్తోత్రం. నమ్మి విశ్వసించి నువ్వు ప్రార్థన చేసుకోవాలి, కానీ నీకున్న బలహీనతలు నీ విడుదల అయిపోను గాక. పరిస్థితుల్లో ఉన్నా సరే చక్కగా నడిపిస్తాడు. కాబట్టి చూడండి మాట అన్నాడు ఆయన. చూడండి ఆయన చాచిన బాహుబలమును, ఆయన చాచిన చేతిని బాగుగా. ఈ రోజున మన చేతులు మనం చూసుకుంటున్నాం. పిలుపు గారు అడిగాడు, పిలుపు ఇంతమందికి భోజనం పెట్టాలి, మరి ఎక్కడ ఆడిస్తావు, యుద్ధం కలిగిస్తావా, లేకపోతే మరి హాస్పిటల్ ఇస్తామంటే లేదు ప్రభు, ఎవరు ఇచ్చినా ఏం చేయలేరు, జనం ఎక్కువ, పదార్థం తక్కువ, ఒక్కొక్కరికి అట్టు మొక్క పెట్టి అన్నప్పుడు చూడండి ప్రభు హెచ్చరించాడు. దేవుని స్తోత్రం. పిలుపు గారు లెక్క లేరు, యేసు ప్రభు లెక్కలు, మా లెక్కలు ఇంకా డిఫరెంట్ అనుకోండి. దేవుని స్తోత్రం. ఒకరోజు తెలిసినంటున్నారు, సరిపోదు ఇంతమందికి ఎలాగా ఉన్నాయని లెక్కలు వేస్తామంటే చూడండి ఆ బాధ్యత ఎవరు తప్పించాడంటే పిలుపు. అందరికి అపోజిట్ అన్నప్పుడు అందరి గారు కొంచెం పర్లేదు బెటరే.
నా దగ్గర ఏం లేదు, మన దగ్గర ఏమన్నా చూసినట్టు పిల్లవాడు తెలిసిన మొన్నాడు ఎలా పట్టాలని పట్టుకొచ్చాడు. అందులో ఏమున్నాయంటండి అమ్మా? 5 రొట్లు, 2 చేపలు, 5 రొట్ల, 2 చిన్న చేపలు, 5 ఎలా పట్టడానికి. ఆ కుర్రోడు ఎంత మంచోడు, ఇచ్చేసాడు. మనం ఇద్దాం, మన పిల్లలు ఇద్దామా? కానీ అద్భుతం, దేవునికి స్తోత్రం. దాతృత్వం కుటుంబంలో పెరుగుతున్నాడు ఆ కుమారుడు, దేవునికి స్తోత్రం. ఇచ్చేస్తే అయ్యా నా దగ్గర లేవు కానీ అయ్యా జనంలో కుర్రోడు ఇచ్చేటప్పుడు చూడండి పట్టుకెళ్ళి అందరియా తన దగ్గర లేదు కానీ ఆయన ఐటెం తీసుకొచ్చి అపరాధికి అవసరం పెట్టాడండి. దేవునికి మహిమ కలుగుగా. ఆయన చేతుల్లోకి వెళ్ళగానే ఏం జరిగిపోయిందండి? అద్భుతం జరిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి కుర్రోడి చేతిలో 7 ఐటమ్సే, 2 5 అంతే కదండి. అందరియా చేతిలో కూడా 7 ఐటమ్సే. దేవునికి స్తోత్రం. ఏసే చేతిలో రాగానే ఆయన పట్టుకోగానే ఏమండి అవి పైకెత్తి కన్నులు తెరిచి కన్నులు మూసుకుని కొత్త తండ్రి వైపు చూచి తండ్రి వీటిని ఆశ్రయించమని పైకెత్తినప్పుడు ఆయన చేతుల్లో ఏం జరిగిందని మెరకల్ జరిగింది. దేవునికి స్తోత్రం. అదే ఆయన చేతిలో గొప్పతనం. ఈరోజు క్రైస్తవులు మనం మన చేతుల్నే చూసుకుంటున్నాం, మన చుట్టూ వారి చేతుల్నే చూస్తున్నాం. ఏమండి ఇంకా బాధాకరం ఏంటంటే మన చేతిలో ఉంది ఏసే చేతిలో ఏదైనా సమస్య అయినా బాధ అయినా ప్రభుత్వం గురించి కష్టపడుతున్నాం. పాస్టర్ గారు ఎందుకో ఏడటం, ఏడు మానే, నీ కోసం ఆయన ఏడుస్తున్నాడు. ఆయన నువ్వు చింతపడ్డ మానే. షాపుల్లో ఒక ఆవిడ ఉన్నారు, ఏమండి అస్సలు నిమ్మదం అస్సలు వేదన వస్తుంది ఏంటో క్యామెరకు వర్ణాలు చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు తెలుగు మీడియాన్ని గమనించి ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటంటే అస్సలు అదేనమ్మా అతను ఒరిజినల్గా మాట్లాడుతున్నాం ఆంధ్ర పెట్టే కాదంటలేదు కానీ ప్రాబ్లం ఏంటంటే అస్సలు ఓ బాబోయ్ ఏంటంటే అస్సలు తినట్లేదు. ఏమైందంట? ఆయనకే తినట్లేదా? నెలసరికి ఒకసారి తెచ్చి పడుతున్నాడు మా మహానుభావుడు. దేవుని స్తోత్రం. ప్రభు దగ్గర రాడు బాబు ఇంటినే నింపేస్తాడు ఆయన. చాలా మంది భక్తులన్నా మీ భర్త గొప్పడంటే ఒప్పుకోవట్లేదు దేవుడి. దేవుని స్తోత్రం. చాలా మంది ఇంటికి తేడా, చాలా మంది పురుషులు వాళ్ళ ట్యాంకులు ఇంటి సరిపోతే ఇంట్లో పిల్లలను పట్టించుకుని భర్తలు ఉన్నారా లేరా? మిమ్మల్ని అంటలేదు కాబట్టి అందరూ సంతోషంగా మాట్లాడుతూ స్పందించవచ్చు. దేవుని స్తోత్రం. సరే పాస్టర్ గారు మీ మాట అవుతుంది కానీ ఆయన ఎలా ఉంచుంటే నా పరిస్థితి అంటే ఏంటంటే ఎక్కడలేని టెన్షన్ పాస్టర్ గారు, ఎక్కడలేని చింతలు అంటే మీరు బైబిల్ చదువుతున్నారంటే చదువు రాదండి, మరి వాక్యం విన్నారంటే చాలా బాగా వాక్యం ఉంటుంది. ఆవిడ విన్న వాక్యం సంఘానికి ముందు ఆవిడ చెబుతుంది పది చదువుకోండి, చదివించుకోండి పిల్లల చేత. ఏమండి ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు. చింతపడటం మన పని కాదు, అది దేవుడి పని. చెప్పడం దేవుడికి స్తోత్రం చేద్దాం. ఏదో పెద్ద ఏదో శిక్షణ నడిపించి ఏదో పడిందంటే మా ఫ్రెండ్ అన్నాడు, దానికి ఏదో అడుగు పిల్లలు చేసినంత భారం ఫీలింగ్ మనం పోయాల్సినంత అవసరం. దేవుడికి స్తోత్రం. చింత యావత్ ఏం చేయాలంటే చింతించడం మన పని కాదు, స్తుతించడం మన పని. దేవుడికి స్తోత్రం. రండి వాక్యంలోనికి. ఇక్కడ ఆయన బాహుబలం మీద ప్రజలకు కొంచెం ఏమని డౌట్ వచ్చినప్పుడు ప్రభువే నేను చేస్తాను ఏమనుకున్నారు ఏంటి ఫరోకి ఏం చేశాను, అక్కడ సిచ్యువేషన్ ఏం చేశాను, ఏ పరిస్థితి ఇలా చేశాను అని చెప్పి ఆయన బాహుబలం ఏం చేయమన్నాడు. అక్కడ ఆయన చాచిన చేతిని బాగుగా జ్ఞాపకం చేసుకున్నాము గాక. మరి ఆయన బాహుబలం ఎటువంటిది? ఆయన చేయి ఒక ఉదాహరణ చెప్పినప్పుడు ఆయన చేతిలోకి రాగానే 5 రొట్టెలు 2 చిన్న ఏమైపోయినాయండి? ఎలా మారిపోయి? 5,000 మందికి, 5,000 మంది పురుషులకి, 5,000 మంది స్త్రీలకి. కొన్ని సింగిల్ కట్టింగ్ అయినా ఒక్కొక్క పిల్లడు ఉన్న మొత్తం మీద కొన్ని వేల మందికి మారిపోయింది. దేవుడికి స్తోత్రం. అయిపోయినాయి. లాస్ట్ వచ్చి మాకు లేదా లేట్ వచ్చే మీటింగ్ అయినా గొడవపడ్డారా? లేకపోతే ఊడ్చుకు మా మాడటం మీ మొక్క మార్చుకోలేరా? సమస్య లేదు. ఏమండి చూడండి ఏసీ అద్భుతాలు ఎలా ఉంటాయండి. ఇంకా మిగిలిన ఇంకేమి ఉన్నాయంటండి? 12 గంటలు ఎవరికి ఇద్దాం? 12 శిష్యులకి ఇద్దామా? 12 గంటలు ఎవరికి ఇద్దాం? మనోహర్ గారు అదే పట్టుకోండి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు మనం పొలాన్ని మర్చిపోకూడదు. ఏమండి 7 సరుకులు ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని గంటలు ఇస్తాడు చేసుకోవడానికి? నీకు పిల్లలు అనుకోండి పొరపాటున ఎవరా బాగా అనుకోండి మీటింగ్ అయ్యేదాకా 6 ఇండియా 7 అలా మోగుతూనే ఉంటుంది. కరెంట్ పోతానికి సిగ్నల్ పరలోకం వచ్చేది అక్కడ. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ పిల్లలు ఏడలేదు అక్కడ. ప్రభు కార్యం అలాగే చూస్తున్నాడు. 12 గంటలు ఇంత తీసుకోండి నేనంటే తీసుకెళ్ళి అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చినేమో 7 ఐటమ్స్ కానీ ఇప్పుడు 12 గంటల నిండా ఆ కుర్రోడు అసలు ఊహించలే పరిస్థితి. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగా. ఇంటికి వెళ్ళాక అమ్మనా చెబుతా చెప్పండి, చెప్తాడు. ఆయన చాచిన చెయ్యి, ఆయన స్తుతించే చెయ్యి, ఆయన చేతిలో గొప్పతన అభిషేకం. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆయన చేతులు ఎక్కడికి ఉన్నావా లేవా?
ఆ చేతులకి వెళ్ళిన ఏసై బిడ్డలు మనందరం కూడా. ఎప్పుడో చేసిన దేవుడు మీ పట్ల నా పట్ల చేయడండి ఆయన, కానీ ఎప్పుడు చేస్తాడు? మన చేతుల్లో ఉన్నదాన్ని. ఇంకోటి, చేతులు ఆయన వేయాలంటే చాలా మంది చెబుతాను, ఆరాధనలు ఎప్పుడైనా స్థుతించినప్పుడు కానీ ఏమంటే చేతులు ఎక్కువ ఎత్తడం నేర్చుకోవాలి. ఎందుకని? ఎక్సర్సైజ్ చేయడం మన సన్నం అవడం కోసం కాదు. ఏంటంటే దేవుడికి మహిమ. చేతులు ఎత్తినప్పుడు అలా ఏమవుతుందంటే దేవుడికి మహిమ వెళ్తుంది, ఆ పొద్దున ముట్టుకెళ్ళిపోతాయి. దేవుడి స్తోత్రం. మా పెళ్లి చేసిన భాష ఆశపడి ఎవరు మనం క్రైస్తవులు స్థుతిస్తామంటే ఏంటంటే సేవగిల్లు అంటే ఒకసారి పక్కన సేవగిల్లు వెళ్తారా? వద్దులేండి, బాధపడతారు. దేవుడు సేవగిల్లు అంటే అవి తెలుసా? సేవలాగి వెళ్తుంది. ఇది వరక తీసుకోలేదు. ఒకసారి థర్డ్ క్లాస్ ఒకసారి ఇలా ఉంటుంది, ఇలా వంగలేదు అమ్మ గారు ఇలా అనేవారండి. వరకు సంఘంలో దేవుడి స్తోత్రం ఇలా పెట్టండి, ఇలా విలువలండి. 3 రోజులు ఇంజక్షన్ పని ఉంటుంది. ఇంజక్షన్ ఎప్పుడు కాదు, పాత నిప్పులుగా గిలివలేమో ఇంకా అసలు కొట్టేయాలనిపించింది. దేవుడి స్తోత్రం. ఇంటికి ట్రై చేయి, దేవుడి మహిమ కలుగుగా. ఏమంటే మనం ఇవన్నీ ఎట్లా వస్తాయి? దేవుడిని స్తుతించడం ద్వారా సైతాను గాడికి ఎక్కడో అయ్యి బాబో అంటాడు. దేవుడి స్తోత్రం. ఎడబడత కొడితే కాదు, చెప్పండి, చేతుల దేవుణ్ణి చేతులెత్తి స్తుతించడం ద్వారా దేవుడికి స్తోత్రం. ఒకసారి కొట్టుకోండి, నాకే ఏం కాదు, మేము పక్కన కొట్టలేదండి. మళ్ళీ నా మీద కంప్లైంట్ వస్తాయి కానీ ఒకసారి కొట్టుకున్నారా? సౌండ్ వస్తుందా? మీ తల్లేనా కొట్టినట్టు మీకు స్పర్శ వచ్చిందా? అయితే మీరు ఆల్వేస్ హెల్దీలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. పర్లేదు, ఫీజు ఇచ్చారండి. దేవుడి స్తోత్రం. గమనించండి, మనం స్తుతించడం ద్వారా మిమ్మల్ని మీరు కొట్టుకోరు. పక్కన ఎలా ఎత్తారో కొట్టే అక్కడ కొట్టడమే చుట్టూ పోయి యేసు రక్తం. దేవుడి స్తోత్రం. ఫాస్ట్గా అవకాశం ఇవ్వట్లేదు అని బాధపడతారు కదా మనసులో. దేవుడికి స్తోత్రం. మనం చేతులకి స్తుతించడం ద్వారా అబ్బాది కంటే సేవగిల్లు అంటే మొట్టుకెళ్ళండి. క్రైస్తవుడు స్తుతించినప్పుడల్లా అంటే అబ్బాది గారికి సేవగిల్లు అంత బాధ కలుగుతాడ. మొట్టుకేసినప్పుడు ఏమవుతాడంటే అన్నాడు, ముట్టారు బాబా చెయ్య దేవుడికి గంట ముక్క, దేవుడికి ఏంటంటే గంట ముక్క. దేవుడికి స్తోత్రం. కాబట్టి చేతులెత్తి మనం ఆయన మహిమపరచుదుము గాక. కాబట్టి గమనించండి, ఆయన బాహుబలం మనం మర్చిపోవద్దు. చూడండి, ఆయన బాహుబలం ఏంటంటే ఏమండి నిజంగా మరి ఎంత మనం చిన్నవారమైనా సరే, మన దగ్గర ఏమున్నా సరే, మనం చిన్నవారం కావచ్చు, మన ఆత్మీయ జీవితం చిన్నది కావచ్చు, మన భౌతిక జీవితం కావచ్చు, ఏదైనా చిన్నదే. కానీ చిన్నదైనా సరే ముందు మనం ఏమి నేర్చుకోవాలంటే అది ఏదైనా సమస్య అయినా, శోధనైనా, వేదనైనా, ఏదైనా మన వల్ల కాదు ఏదైనా సరే దేవుని చేతిలో పెట్టేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించదుము గాక. దేవునికి స్తోత్రం. పిల్లోడండి, పిల్లోడే రుజువుపరిచాడు దేవుడు గొప్పవాడు, దేవుడు చేయి గొప్పది. హలో శిష్యులారా, ప్రజలారా అని ఆ కుర్రోడు ప్రజలందరికీ ఒక మాదిరిగా నిలబడలేదా? దేవుడికి స్తోత్రం. చెబినా పెద్దవాళ్ళ మనం మరి ఎందుకు మన చేతులు చూసుకుని ఒకసారి మా అమ్మగారు వాక్యం జీవితం అంటే మా అమ్మమ్మ గారు అమ్మ చంద్రరావు గారు ఈ చేతులు ఏమి లేదండి అంటే వాక్యం జీవితంలో ఏమొచ్చేసినారు గత ఫ్లాష్ అంతా గుర్తొచ్చేసింది. ఈ మట్టి పుట్టి చేతులు నిజమే, మట్టి చేతులే. కానీ ఈ మట్టి చేతులే ప్రభు వైపు ఎత్తితే కనుక మహిమను దేవుడు చూపించుగాక, మహిమ కార్యాలు జరిగించుగాక. గమనించండి, నీ చేతులు మట్టివే కానీ ఈ మట్టి చేతులు దేవుడు ఇచ్చిన మట్టి చేతులు యేసయ్యకు మహిమకరంగా ఉపయోగిస్తే, ఆయన సూచన ఉపయోగిస్తే కనుక ఏమండి మన చేతులు పట్టుకోలేదని, ఆ చేతి గంపలు ఎత్తలేని మహిమ కార్యాలు ప్రభు జరిగించుగాక. కాబట్టి ఇప్పుడు ఆయన బాహు చిన్నోడి దగ్గర బయటకు వచ్చేద్దాం. కాబట్టి ఒక చిన్న జస్ట్ శాంపిల్ చూపించండి. మన చేతులు ఆయన చేతులు ఆ చేయి ఆయనలో పూజ చేసుకుని జైలు పెట్టేసి నిలబడుతున్నాయి. ఆ ఇచ్చిన ఐటమ్ ఏం పెట్టాడు, యాడ్ చేసాడు ఆయన. ఆకాశం కనులెత్తి దాని చేతులతో పైకెత్తి తండ్రిని స్తుతించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ సమస్య, నీ శోధన, నీ వేదన, దుఃఖం అంతా కొట్టివేయబడాలంటే ఏమండి మూలగటం, ఏడటం, చింతపడటం, ఎక్కలేని టెన్షన్ తెచ్చుకోవడం కాదు. ఏమండి గదిలోనికి వెళ్ళి లేకపోతే సంఘంలోనికి వెళ్ళి నీ పరిస్థితిని ప్రభువుకు చెప్పి ఆకాశం కనులెత్తి దేవుడిని స్తుతించగలిగితే అద్భుతము దేవుడు చేయునుగాక, ఆత్మకార్యము జరిగించునుగాక. కాబట్టి బాహుబలి ఎంత గొప్పదంటే ఒకసారి నేను చూపిస్తున్నాను. సంఖ్యాకాండం 11 నుంచి మా సందర్భం ఉంది. చూడండి, మొదటి సందర్భం చూపిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 11లో చూడండి, ప్రజలు మా ఆహారం లేదని బాధపడుతున్నారు. పైగా ఆ బాధ మోషే కనబడేలాగా చెబుతామంటే ఆహారం రావట్లేదు. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళిపోయింది వ్యవహారం, గొడవ, గోత్రం అంటే యేసయ్య కనబడేంత గొడవ చేస్తున్నారు. దేనికోసం? ఆహారం కోసం అడగకూడదని మనం
అడగాలి అడగొద్దా? అడగాలి. ఎందుకంటే వారు పాపం అటువంటి పదార్థాలు ఇక్కడ ఏం లేవు. ఐగుప్తులో ఉన్న సమృద్ధి ఇక్కడ లేదు, ఐగుప్తులో ఉన్న నీసు మాసాలు లేవు, ఐగుప్తులో రుసులు ఇక్కడ లేవు. కానీ చూడండి వారు అప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తారంటే చూడండి దేవుని అడుగుతున్నారు ఇక్కడ. సంఖ్యాకాండము 11:23 ఒకసారి. సంఖ్య 11:23లో చాలు చాలు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ అందుకు 23, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువ ఆయన. దేవుడికి స్తోత్రం. నా మాటలు నెరవేరుతాయో లేదో చూడండి చూస్తా ఉన్నాడు. ఎందుకు ఈ సందర్భం? ఎందుకు మోషేతో దేవుడు అలా అంటున్నాడు? మోషేకి దేవుడు బాహుబలం, దేవుడి గొప్పతనం తెలియవా? ఎవడో మరి ఎందుకు ఈ టాపిక్ ఎత్తాడు దేవుడు మోషని ఇలా కొంచెం హెచ్చరించుగా మాట్లాడతాడంటే 18వ వాక్యం చదువుతున్న శ్రద్ధగా వినండి. నీవు జనులను చూచి ఇట్లను మిమ్మల్ని మీరు రేపటికి పరిశుద్ధపరచుకోండి, మీరు మాంసము తిందురు, యెహోవా వినున్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు, ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును, మీరు తిందురు. దేవునికి స్తోత్రం. వారు మాంసం కోసం ఎవరికి వినబడేలాగా బాధపడుతున్నారంటండి. ఏమండి? దేవుడికి వినబడేలా బాధపడుతున్నారు. మోషేకి వినబడి ముసలిదేమో అవదు జరగదు అని ఏడుస్తున్నప్పుడు చూడండి దేవుడికి బాధ అనిపించింది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వారిని పోషించలేదు. చక్కగా మెల్లగా నడిపిస్తున్నాడు. మెల్లగా నడిపిస్తూ ఎన్నో రకాలుగా వారు నడిపిస్తూ ఎక్కడ ఇంత గాయం అవ్వకుండా, ఏమండి ఎక్కడ చీకటి లేకుండా, వేడి లేకుండా, చల్లగా హాయిగా నడిపిస్తున్నప్పుడు ప్రజల్లో మాకు ఏం గుర్తుంటే వారికి ఐగుప్తులో వారు తిన్న ఐటమ్స్ అక్కడ గుర్తొచ్చాయి. కానీ ఐగుప్తులో ఉన్నంత ఆ ఐటమ్స్ ఇక్కడ ఇంకా దేవుడు పెట్టట్లేదు. ఎందుకని? మీరు ఎక్కడున్నారు? ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? యాత్రికులుగా ఉన్నారు. ఎక్కడున్నారు వీరు? ఏమండి? అరణ్యంలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. సమూహంగా కొన్ని వేల లక్షల మంది ఉన్నారు. అందులో ఒకరికి అంటురాకుండా అందరికీ కూడా అవన్నీ ఎవరు తెలుసండి? ఇక్కడ ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు, ఏది సంథింగ్ మాంసం ఉన్నా మీరే మనసులో బాధపడమాకండి. తినడానికి కానీ, ఉండటానికి కానీ, త్రాగడానికి కానీ, అందుకే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా మీరు అసలు విచారా? మీకు ఏమి కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు. అన్ని జనులు ఏం చేస్తారంటండి? విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి. కానీ మనమైతే ఏం చేయాలి? కదా మత్తయి 6:32 ప్రకారం మీరైతే ఏం చేయాలి? మన వర్క్ ఏంటి? దేవుని బాబోయ్ మొదటి పుస్తకం మత్తయి సువార్త. మత్తయి గారు ఎంత బాధపడతారో. ఏమండి? మీరైతే దేవుని రాజ్యం నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఏవన్నీ నువ్వు అనుకున్నావే, నువ్వు మెనూ పెట్టేవే, నువ్వు ఆర్డర్ ఇచ్చేవే, ఇవన్నీ కంటే అడిగి వాటి కంటే, ఊహించిన వాటి కంటే గొప్ప కార్యము జరిగించును గాక. అడుగు ఊహించు వాటి కన్నా మరి అడుగు ఏమంటది? సర్వము నెరిగిన భక్తులారా స్మరించెదము. దేవుడికి స్తోత్రం. అలా గుర్తొస్తుందండి మనకి రాదంత పాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఏమండి? అద్భుతాలు మన దేవుడు ఆది పుస్తకాలలో చేసిన దేవుడు పాత నిబంధనలో తన ప్రజల పట్ల చేసి మన పట్ల కూడా. అయితే ఒకటి మోషే కొంచెం డౌట్ పడతాయి. వీళ్ళు ఇలా అన్నారు, దేవుడు ఇది అడగం కదా అని. చూడండి ఇక్కడ మళ్ళీ మోషే కొంచెం తొందరపడ్డాడు ఇక్కడ. అందుకే దేవుడు అంత రేలాగా ఇవ్వాల్సి వచ్చింది. అవునా కదండి? దేవుడు ఎవరైనా అవమానపరిచే దేవుడు అండి. మోషేకి దేవుడు గొప్పతనం తెలియదా? అది మాంసం అడుగుతున్నారు. మాంసం దొరికే ప్లేస్ అది ఏమన్నా మండి ప్లేసా? చెప్పండి. మరి అడిగినప్పుడు చూడండి మోషే గారు కొంచెం ప్రిపేర్ అయిపోతున్నారు ఇక్కడ. అందుకు చూడండి మోషే గారు ప్రిపరేషన్ ఎలా ఉందో 21లో. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను,
నువ్వేదయ్యా నువ్వు బాగానే పరలోకంలో ఉన్నావు, నీకేంటి నన్ను చెంపు తింటారు జనం మధ్య ఉన్నాను. వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు నీవు ఇస్తానంట కదా, వారికి మాంసం ఇచ్చేదినని చెప్పింది బాగానే బాబు అయ్యా. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చవలెనా? హలో మోషే సార్ ఇస్తానన్నది ఎవరండి? దేవుడు. మరి మోషే గారు దేవుడికి ఎవరు మెను పెడుతున్నారు ఇక్కడ? కనిపెట్టదా? మోషే మనం తక్కువ కాదు, కానీ ఆ సిచ్యువేషన్ అలా ఉంది. అక్కడ మాంసం అడుగుతున్నారు, దొరకని ప్రదేశం. ఇప్పుడు ఇవ్వకపోతే ఆకలితో కేకలేస్తున్నారు. ఒక అడిగింది పెట్టకపోతే నన్ను చంపేస్తారేమని భయలేదు. కానీ దేవుడు అయ్యా 12 లక్షల మంది అయ్యా, ఇప్పుడు మాంసం కోళ్ళ కుక్కల మేకల ఏమి పెట్టాలయ్యా అని ఏమి సమకూర్చున్నా అని తను ప్రిపేర్ అవుతున్నాడు. మన ప్రిపరేషన్ ఏం పాడేదండి? చెప్పండి దేవుడికి స్తోత్రం. మోషే తప్పు చేయట్లేదు ఇక్కడ. ఆ సిచ్యువేషన్ బట్టి మోషే కొంచెం యాక్టివేట్ అవుతున్నాడు. ప్రజల కోసం ప్రజలకు దేవుడు ఇస్తాడు కాబట్టి ఏమని తాను మోషే అనుకున్నాడు. కానీ మోషే అనుకున్నట్టుగా చేశాడు దేవుడు. సముద్రంలోకి వెళ్ళి జ్ఞానం ఇమ్మన్నాడా? కోళ్ళ కోళ్ళను దోచుకురమ్మన్నాడా? అట్లాంటివి ఏం జరగలేదు అక్కడ. అందుకే ఒకటి అంటున్నాడు, ఏది మోషే చూడండి 23, అందుకు యెహోవా మోషేతో ఇట్లా నేను యెహోవా బాహుబలము తక్కువైందా మోషే? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చెప్పడం. దేవునికి స్తోత్రం చేయదా. దేవుని మాట ఎప్పుడు మనం అవిశ్వాసంగా ఆలోచించొద్దండి. ఏంటో మనం ఎందుకు ఆమె ఎందుకలేదు మీరు? ఎందుకంటే మోషే డౌట్ పడ్డాడే వాళ్ళు లేదండి అక్కడ. వీళ్ళేమో 6 లక్షల మంది అవసరం, నేను ఓకే అన్నాడు. ఏం లేవు, ఆయన బాగానే పైన ఉన్నాడు కనపడకుండా పీకుతుంది నేనే చెప్పేసి కొంచెం మెను రిలీజ్ చేశాడు. ఎవరు? మోషే గారు. బాబు నీ మెను కాదు, నా మెను వేరే. దేవుడికి స్తోత్రం. నీ ప్రిపరేషన్ నా ప్రిపరేషన్ వేరే. దేవుడికి స్తోత్రం. నువ్వు ఇక్కడే ఉంటావు, కథలు అవసరం లేదు. నువ్వు చూస్తావు నా పట్ల నేను చేసే కార్యాన్ని అని ఏమంటాడంటే చూడండి ఇక్కడ, నీ పట్ల నేను చెప్పింది కార్యము నెరవేర్చి చూస్తావు అని చెప్పి ఏం చేశాడు చూడండి మాట 28లోనా కాదు 31 తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి మీద 2 మూరలకు ఎత్తున వాటిని పడవేసును. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చూడండి, తక్కువ కూర్చుకొనిన వారెవడు 100 తూములను కూర్చుకొనిను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీదకి రగులుకొని యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించి. దేవుడు మా ఇద్దరు దేవుడు ఏమని ఎవరు అడిగారు? దేవుని స్తోత్రం. ఏమన్నా మాంసమనే కాదు, ఏదైనా సరే దేవుడు మనల్ని మాంసమా నాన్ వెజ్జా లేకపోతే ఇంకోటి అని కాదు. అక్కడ దేవుడు ఆల్రెడీ మనం అడిగితేనే ఇస్తున్నాడు. ఇక్కడ మాంసం అని కాదు ఇక్కడ టాపిక్. ఏదైనా మనం అడిగితేనే ఇస్తున్నాడా? అడుగుతున్నాను మరి ఆహారంతో రుచులు లేకుండా వారు చంపాడండి అక్కడ. చెప్పండి, ఈ రోజున మనం ఏది ప్రభువుని అడగడం అవసరం లేదు. అది కావాలి ఇది కావాలి అలా చేయలేదు, మన సలహాలే మొక్కలేదు. మనం తెలుసుకుంటూ ఉంటే చిప్పుగా ఉండి దేవుని చూస్తే చాలు, ఆయన బాహుబలం స్థుతించే చాలు, అద్భుతంగా చేయను కాక. మోషే కూడా కంగారు పడతాడు పాపం, దైవజనుడు కదండి. ప్రజలకు బాగా ఆనందించాలని ప్రభు ఏం చేయమంటావు, మరి అన్ని నువ్వు పని చేసి కొంచెం మాకు కూడా కొంచెం మెను ఈ ప్రభు మేము సిద్ధపడాలి కదా, ఇది మామూలుగా తేడా తూగిపడేస్తాను నిన్ను ఆయన మీద పడితే మోషే బలపరిచే మోషే భయపడదు. నా బాహుబలం ఇప్పుడు కూడా, ఎందుకంటే దేవుడి కార్యం ఎప్పుడు ఒక పట్ల అందరి పట్ల ఒకే కార్యాలు చేస్తాడండి. వారికి సద్గుణం నాకు చేస్తాడా, నా సద్గుణం మీకు చేస్తాడని ఆయన చెప్పండి. అందరికీ ఒకే కార్యం చేసే దేవుడు. ఒకరికేమో కళ్ళు గుండిదనంతో ఉంటే నేల మీద ఉమ్ము పూసి బురద చేసి కడుక్కోమన్నా లేదండి. ఇంకొకరి గుడ్డివారిని చేతులు స్వస్థపరిచాడు లేదండి. కొంతమంది ఏమో ఏమండి చూడండి వస్త్రాలు ముట్టుకోమని స్వస్థ వచ్చిందా లేదు రక్తస్రావంలో. ఆయన డిఫరెంట్. దేవుని స్తోత్రం. టోటల్గా ఏంటంటే వారిని బాగు చేయను కాక. ఇక్కడ మోషే చేసిన ప్రార్థన చేసినప్పుడు చూడండి, ఉదయం తూర్పు గాలి చేత బలమైన తూర్పు గాలి చేత సముద్రం నుంచి ఏమిటంటే బలమైన గాలి వచ్చినప్పుడు పూరేళ్ళు కుప్పలుగా 1 కిలోమీటర్ దూరం అంతా దిన ప్రయాణం అంతా దూరం అంత ప్రయాణం అంతా వారికి కావాల్సిన సమృద్ధి, ఒక అడుగు ఎత్తు భాగం అంత సమృద్ధికరమైనటువంటి ఏమంటారంటే అట్లని పూరీలు వచ్చి పడ్డాయంట. దేవుని స్తోత్రం. అవి శుభ్రం చేసి పరిచిన ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. దేవుని స్తోత్రం. ఇక అడిగింది దేవుడు ఇచ్చాడు కాబట్టి తృప్తిగా వారు
తప్పులే తింటున్నా, కానీ దేవుడు కోపం ఏం చేయండి కదా. ఎందుకు దేవుడు మనకి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎందుకు దేవుడు వారు అడిగితేనే ఇచ్చాడు కదా, మరి లేదు లేదు మేము ఎవరు అనొచ్చు కదా. మరి ఇవ్వటం ఎందుకు, మరి ఆ మోషన్ కూడా నేను అద్భుతం చేస్తానంటే ఎందుకు, ఎన్ని చేసిన ప్రజలు చంపడం ఎందుకంటే ఆయన మనసులో బాధ కలిగి పోషించాడు, పోషించలేదండి. ఆయన తల్లిదండ్రులకి పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులు తెలుసా తెలియదండి, అవునా కాదండి. ఏమైనా అడిగారనుకోండి, రే నాకు తెలుసులే అంటారంటారా. మరి మన పర్లవుతున్న విషయం అలా అనుకోవద్దు. మనం ఒకటే, ఇచ్చిన వాటిని పెట్టి శుద్ధిస్తే చాలండి, ఇవ్వాల్సిన వాటిని ఆయనే కురిపించండి. ఇప్పుడు యెహోవా అడగటమో ఇవ్వటమో తినటమో ఈ మాంసం ఈ స్థాపికి వదిలేయండి. మోషేతో కూడా ఒక మాట, నా బాహుబలము దేవునికి స్తోత్రం. ఇప్పుడు అడగారా అడగకు అది టాపిక్ కాదు, కానీ ఇక్కడ యెహోవా బాహుబలం ధ్యానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లవాడు 7 ఐటమ్స్ పెడితే 15,000 మందికి సమృద్ధినిచ్చిన దేవుడు, మీరేలా చేసిన దేవుడు ఈరోజు ఆయన బాహుబలం తక్కువైందని మనకి. దేవునికి స్తోత్రం. నీ చదువు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పరిస్థితుల విషయంలో నువ్వు ఆయన చూడట్లేదు. ఆయన చేతి మీద ఆధారపడి ఎవరి వైపు, దేని వైపు, వేటి వైపు చూస్తున్నావు. కొండల తట్టో దొరల తట్టో చూస్తున్నావు. అందుకే ఆకాశంలో దేవుడు పైనుంచి మనకి కిందకి కురిపించలేకపోతున్నాడేమో. మనం పాపదోషాలు ఒప్పుకుందాం, మన మైండ్ సెట్ మార్చుకుందాం. ఏమంటే ఆయన వైపు చూస్తే కనుక ఆయన తట్టు వారు చూడగా వారికి ఏం కలిగిందంటే వారి ముఖం నిన్నడను లజ్జింపకపోవడం, సిగ్గుపడేవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అడగడం ఎందుకు, ఆయన్ని తక్కువ చేయడం ఎందుకు, ఆయన బాహుబలాన్ని కించపరచడం ఎందుకు, ఏమని ఆయన బాధ పెట్టడం ఎందుకు. దేవుడికి స్తోత్రం. అవసరం లేదు. ఆయన బాహుబలాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన చేతి నీళ్ళలో బ్రతికి ఆయన చేతులకు శుద్ధిస్తే చాలు, అద్భుతాలు మారిపోతాయి. నీ తలరాత్రి మారిపోతాయి. నీ తిక్క, నీ పొగరు, నీ తిరుగుబాటు అన్నీ మారిపోయి నువ్వు దేవుడికి ప్రియమైన బిడ్డగా మారాలంటే, ముద్దు బిడ్డగా మారాలంటే చేతులెత్తి దేవుడిని స్తుతించుము గాక. దేవుడికి స్తోత్రం. పాస్టర్ తిప్పడని మా ఆయన, తిక్కదని మా ఆవిడని అలా ఎందుకు ఒకరి గురించి మనం చెడ్డగా చెప్పుకోవాలి? ప్రభు బిడ్డలు కదా, సర్వశక్తుల సంతానం కదా, ఎందుకు ఆ తిరగపోవట్లేదు, ఎందుకు ఆ తిరుగుబాటు పోవట్లేదు, ఎందుకు ఆ బలహీనత పోవట్లేదు అంటే చేతులెత్తి దేవుడిని స్తుతించకపోవడం ద్వారా నీ శరీర బలహీనతలు, నీ పుట్టుకతో వచ్చిన రోగాలు ఎందుకు పోవట్లేదంటే దేవుడు మహిమపరచలేదు కాబట్టి. దేవుడికి స్తోత్రం. ఆయన గారు అన్నారు, అమ్మగారు అన్నారని వేడవడం కాదండి. యెహోవా బాహుబలం మన మీద కుమ్మరించబడాలంటే చేతులెత్తి ప్రభువుని స్తుతించడం కాక. యెహోవా బాహుబలం ఏం చేసినప్పుడు ఎవరూ లేని ప్లేస్లో, సౌకర్యాలు లేని ప్లేస్లో వారికి సమృద్ధి అయిన శ్రేష్టమైన, ఇది శ్రేష్టమైన నాన్ వెజ్ అని కాదు, ఆ పూజలు ఏమో తెలుసా అండి, కొలెస్ట్రాల్ ఉండదు. దేవుని స్తోత్రం. తినట్లేదు ఉండదు. మరి వాళ్ళు ఉంటే అలవాటు పెట్టిన భక్తులు. దేవుని స్తోత్రం. రకరకాలు తిన్నారు ఐగుప్తులో. కాబట్టి ఇప్పుడు శ్రేష్టమైన ఇచ్చినప్పుడు ఏమంటుందంటే పర్లేదు అన్నారు, కానీ వారు దేవుని స్తుతించలేకపోతున్నారు. కారణం ఏంటంటే అందుకే దేవుడు మనకు బాధ పెట్టాడు. దేవుని స్తోత్రం. పర్లేదని సంతోషంగా సగంగా అసంతృప్తిగా అనించలేదా, కానీ మనం మనస్ఫూర్తిగా, హృదయస్ఫూర్తిగా, ఏమని ఆత్మస్ఫూర్తిగా ప్రభువు మనం గణపరచును గాక. ఏమన్నా నన్ను గణపరచిన వారు నేను నాన్ వెజ్ సందర్భంగా అబద్ధం చేసుకోవచ్చు. మనం ఏది అడగకపోయినా ఇస్తాడు, అడిగినా కూడా ఒక అడిగిన ఏం చేయాలంటే ప్రభు నీ చిత్తమైతే ఒక కింద ఏమంటే ఎక్స్క్యూజ్ పెట్టుకోవాలి. స్తోత్రం. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే యెహోవా బాహుబలం ఏం చేసిందంటే ప్రతికూల పరిస్థితుల్లో తన ప్రజలకు ఎక్కడ సందర్భం మోషే కోల్పరకి వెళ్ళినా కైలు రేంచులకి అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలి నువ్వు చూడండి, జస్ట్ సీ అండ్ వెయిట్ అండ్ సీ. దేవుడికి స్తోత్రం. ఆకాశం నుంచి కురిపించలేదండి ఆహారాన్ని మన దేవుడు పితరులకి మన్నాన్ని పైనుంచి కురిపించడమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు ఏం కురిపించాడండి? పైనుంచి కురిపించాడు మన దేవుడు. పైనుంచి కురిపించే దేవుడు. దేవుడికి స్తోత్రం. భూమికి 4 దిక్కులు ఉన్నాయి, 4 దిక్కులు మూయబడ్డాయి. బిక్కమొక్క వేసుకుని దిగులు పడవలసిన అవసరం, అన్ని జిల్లాలు ఎంత చింతపడవలసిన అవసరం లేదు. మన దేవుడు ఎవరంటే భూమికి దిక్కులు ఉన్నాయి, ఆకాశం దిక్కులు ఉన్నాయా? జయపాల్ గారు నేను సేవ మొత్తం ఆయన పుస్తకాలు చదివాడు అప్పట్లో. ఆయన ఒక పుస్తకం ఏమంటుంది అనేది పేరు గుర్తురాట్లేదు. అందులో మెటీరియల్ ఏంటంటే సాతాను మన చుట్టూ ఏం కడతారంటే అండి, తోట గోడ గట్టిగా కడతారు, కానీ పైకి మాత్రం వెయ్యలేడు. దేవుడి స్తోత్రం. అపవాది మనం బాగా టైట్ చేస్తాడంటే, కానీ ఏం చేయలేడంటే మీ మౌనం మండిపోను, మోరికి మాట్లాడండి. దేవుడికి మహిమ కలుగాక. తినరాలని మీరు ఎవరోనే. దేవుడికి స్తోత్రం. సంతోషంగా దేవుడికి స్తోత్రం. కాబట్టి మన చుట్టూ గోడ గోడని టైట్ చేసి బిగింపు చేసి, మీకు ఉత్తరాలు బీపీ చూసుకోవడం మిషన్లో ఏం పెడతా ఉన్నాను, మిషన్లో ఏం పెట్టండి, అదే మనం పెడతారు.
కొత్త వాళ్ళు బేబీస్ ఏమైపోతే జడ్స్ వచ్చేది. ఎందుకని అది బాగా అనుకుంటాం. అవసరం లేదు. నీ బలహీన బయటకు రావాలంటే నీ మొక్కాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఏమండి మరి టెక్నాలజీ ఎలా ఉంది? మరి దేవుడికి స్తోత్రం. ఈ రోజున మనం ఎంతగా తిండబడతామో, ఎంతగా నలగొట్టబడతామో దేవుడు అన్ని రిజల్ట్స్ మనకి ఇచ్చుడు కాక. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో చూడండి, ఆయన బాహుబలం వైపు మనం చూసినప్పుడు, ఆయన బాహువులు మన చేతులు ఆయన వైపు ఎత్తినప్పుడు ఏమండి ఏది తక్కువ కాదు. ఆయన బాహుబలంతో సాహస కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి సమృద్ధిని మనకి ఇచ్చుడు కాక. మన మధ్య ఉన్నటువంటి సంశయములను, మనకున్న సంకటాలను అనగా రోగములను కుదిర్చుడు కాక. దేవుడికి స్తోత్రం. ఆయన బాహుబలం గొప్పతనం. ఇంకొక ఆయన బాహుబలం ఇంకొంచెం ప్రభు మనకు చూపిస్తున్న సందర్భం ఏంటంటే, రెండో మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం 24-16 చదువుకున్నాం. మోషే గారు ఇక్కడ కొంచెం డౌట్ పడ్డారు. నేను ఎలాగా అనుకున్నా, కానీ మోషే గారి పట్ల దేవుడు కాదు. మోషే గారు ఎదుట అందరి అద్భుతం చేశాడు చేయలేదని అక్కడ చెప్పండి. ఆకాశానికి, భూమికి దగ్గర ఉండే ఆకాశానికి మన చుట్టూ వాడు కోట గోడలు కట్టి మనం టైట్ చేస్తాడు, కానీ మనం పైకి ఎదిగేంటి. ఆయన ఏం చేస్తాడని ఆయన మన దేవుడు ఎవరంటండి? యథార్థంగా కల్పించడానికి యెహోవా లోకమందంతటా కూడా సంచరిస్తున్నాడు. ఆయన పర్మిషన్ లేకుండా ఎవరు మనం కప్పెట్టలేడు, మన పైకప్పు వేయలేడు, మనం దాయలేడు, దొయ్యలేడు. దేవుడికి స్తోత్రం. మనం దేవుని పెట్టడం. హల్లెలూయా. దేవుని అవమానపరచొద్దు, దేవుని బాహుబలాలు తక్కువ చేయొద్దు. ఏమండి మన అవసరాన్ని బట్టి ప్రభువుకి దగ్గర ఏడవద్దు, కానీ ఆయన స్థుతిస్తే చాలు, ప్రతి అవసరము తీర్చును గాక. దేవునికి మహిమ కలుగును గాక. 2 సమూయేలు 2వ గ్రంథం 24-16 చదవండి. అయితే దూత 2 సమూయేలు 24:16 అయితే దూత యెరూషలేము పైన తన హస్తము చాపి, అయ్యా యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోనప్పుడు యెహోవా ఆ పీడితునికి సంతాపం ఉంది. అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చాడు. చాలండి. దేవునికి మహిమ కలుగును. చూడండి, దేవునికి స్తోత్రం. దావీదు పిచ్చిపడి చేశాడు. దావీదుని బహుగా బ్లెస్ చేసినా సరే దావీదుకి ఒక ఉండిపోయిన ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఫార్మెన్స్ ఉన్నారు? ఎంతమంది స్పైడర్ మ్యాన్స్ ఉన్నారు? ఎంతమంది ఏరోప్లేన్ మ్యాన్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారని ఎందుకు ఆయన ఒక పురుగు తెలిసింది. నా రాజ్యం, నా ప్రజలు, నా బలగం, నా కెపాసిటీ, నా అని తను తాను ఒకసారి చెక్ చేసుకున్నాడు. దెబ్బతింటాం. దేవుని స్తోత్రం. మనల్ని మనము ఆత్మీయంగా చెక్ చేసుకోవాలి, కానీ శారీరకంగా ఎప్పుడు కూడా నాకు ఎన్ని ఉన్నాయి, ఎంత ఉన్నాయి, నాకు ముందు ఎవరికి లేదే అని మనసులో అనుకున్నావా, వెంటనే వచ్చి పెట్టే స్పాట్ మనం. దేవుని స్తోత్రం. అసలు సమస్య లేదు. ఇదంతా నేను కట్టించిన రాజభవనం కాదా అని మనసులో కొంచెం ఎవరికి తెలియకుండా చూసి అద్భుతమైన ఆ రాజభవనం బట్టి ఎవరైనా జరుగుతుంది కొంచెం అది ఎవరికి వినపడదు అనుకున్నాడు. ఈయన అనుకున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రింట్, ఆయన ప్రింట్ వచ్చేసింది. రెడ్ కలర్ ప్రింట్. దేవుని స్తోత్రం. గట్లన్నా బిడ్డ అని అరణ్యం పంపించేసి పశువులతో గడ్డి మేపించాడు. తర్వాత ఏమండి దేవుడు చూపించాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, దేవుడికి స్తోత్రం. దేవుడి చేసి ప్రతి కార్యం కూడా ప్రభు మహిమ చెల్లించును గాక. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ప్రజల్ని జనసంఖ్య లెక్క పెట్టొద్దని యోవాబు చెప్పిన లేదు పెద్ద మనిషి. కొంతమంది పెద్దోళ్ళు అంటే ఎంతో మాట్లాడు. క్రైస్తవులో కూడా చాలా మందికి తెగులు ఉంది. అసలు నాకన్నా జూనియర్ గాడు, జూనియర్ అనేది ఆపసాధికతలు అస్సలు విరవేయవలసిన అవసరం లేదు. ఎందుకు ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు కొంచెం ఆగమని చెప్పినప్పుడు మనం ఎంత భక్తిలో, ఎంత మనం బలంగా ఉన్నా సరే ఖచ్చితంగా కొంచెం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆగమంటారు కానీ నేను రాజునా అని చూడండి లెక్క పెట్టాడు. లెక్క పెట్టి ఏమైందండి అక్కడ 7 సంవత్సరాలు ఏముందని అక్కడ పెట్టి ఏమి ఇచ్చాడు దేవుడు. చూడండి మరి ఏంటి దావీదు ఎలా పిచ్చి పని చేసావు? 7 సంవత్సరాలు కరువు పట్టుకుంటావా, ఒప్పుకుంటావా? లేకపోతే 3 సంవత్సరాలు శత్రువుల చేత పారిపోతావా? లేకపోతే 3 రోజులు రోగంతో చచ్చిపోతావా? ఏది కావాలంటే ఏది కోరుకుంటాడండి? 7 సంవత్సరాలు రోగం కావాలా, 3 సంవత్సరాలు శత్రువులా, లేకపోతే 3 రోజులు మరి తెగులు కావాలి, ఏం కోరుకుంటాడండి? చూడండి అయ్యా, మనుషుల చేతిలో పట్టడం కంటే బుద్ధి గడ్డి తిన అడిగానయ్యా, పొరపాటు చేశాను మహాప్రభు, చూడండి నన్ను క్షమించయ్యా, నీ చేతిలో నేను విడుదల ఉందయ్యా, మనుషుల చేతిలో పట్టకంటే దేవుని చేతిలో పట్టనే వేలను తనతో ఒప్పుకున్నాడు. దేవుడి స్తోత్రం. వెంటనే అప్పుడు నాశనం చేయి చాచిన ఆయన యెహోవా చేయి చాపండి నాశనం చేసే దూత అప్పటికి ఎంతమంది చచ్చిపోయారు? 70,000 చనిపోయారు. ఎవరు చేసిన మిస్టేక్ ఇది? దేవుడికి స్తోత్రం. కానీ ఆయన చేయి చాపి ఆ నాశనం చేయ దూతకి ఆజ్ఞించి ఇంకా ఆఫీస్ సరిపోతుంది సార్, మనలో మార్పు వచ్చింది.
చాలు, క్యాండిడేట్ మారాడు, మారు మనసు వచ్చింది, చాలు ఇంకా. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన చాచిన చెయ్యి ఏం చేస్తుందంటే, మొదటిగా మనం అడిగింది అడగకపోయినా అద్భుత సాహసంగా జరిగించేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మ కార్యాలు జరిగించేది ఆయన దక్షిణాస్తం. క్షమించారు, ఆయన బాహువు అని చెప్పుకున్నాం. తన ప్రజలకు ఏం కావాలన్నీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం. రెండోది ఆయన చాచిన బాహువు ఏం చేస్తుందంటే, ఏమంటే మన పొరపాటు మనం గుర్తు చేసి మనలో మారుమనసు తీసుకొచ్చి వస్తున్న ఉన్న కీడుని ఏం చేస్తున్నాడు, ఆపివేసి. దేవుని స్తోత్రం. ఆల్రెడీ 70,000 మంది చనిపోయారు అక్కడ. ఆయన చేయి చాపకపోతే ఇంకా జనం ఆ వదల జరుగుతూ ఉన్నాడు. ఈ రోజున ఆయన చేయి చాపితే ఆయన బాహుబలి ఎంత గొప్పదంటే మరణదూతం కూడా ఆపేది, మరణం ఆపేది ఆయన చాచిన చేయి. దేవునికి స్తోత్రం. రెండోది మూడో మాట రండి. మూడో మాట ఇంకా ఆయన బాహుబలి గొప్పతనం ఏంటంటే యోహాను సువార్త 10:27. రండి, యోహాను 10:27. యోహాను 10:27 చదువుదాం. నా బాహుబలం తక్కువ ఆయన అడగలేదండి ఆయన. చెప్పండి, దేవునికి స్తోత్రం. ఈ రోజు ఆయన చేతులను చూద్దాం. ఆయన సాహస కార్యాలు, గొప్ప కార్యాలు, ఆత్మ ఎవరి పట్ల చేయని కార్యాలు మన పట్ల చేయను గాక. చదవండి 10:27 యోహాను సువార్త. వెంబడించును, నశింపవు, అపహరింపడు. చూడమాట, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని దేవునికి మహిమ కలుగా. చెప్పడం దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పడం సంతోషంగా దేవునికి మహిమ కలుగా. ఆయన బాహుబలం ఏం చేస్తుందంటే మనకు అద్భుత కార్యాలు జరిగించును గాక. ఆయన బాహుబలం ఏం చేస్తుందంటే మరణకరమైన పరిస్థితిని ఆపివేయుడు గాక, మరణదూతను కూడా గద్దించును గాక. దేవునికి స్తోత్రం. మనం ఏంటో, మన చేసిన పొరపాటు ఏంటో మనం తెలియజేయడు గాక. మూడోది ఆయన బాహుబలం ఏం చేస్తుందంటే, ఆయన బాహుబలం అంటండి మనల్ని అపహరించడానికి వీలు కాని పరిస్థితి ఏర్పాటు చేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి గురించి ఏం చెప్తుంది, నా తండ్రి అందరికన్నా గొప్పవాడు, మరి నా తండ్రి చేతిలో ఎవరో కూడా నా గొర్రెల్ని అంటే. ఇప్పుడు దేవుని హస్తం ఎటువంటిదని, తండ్రి హస్తం ఎటువంటిదంటే అపహరించడానికి వీలు కాని ప్లేస్లో పెట్టాడు మనల్ని. మనకి కేటగిరీలు, మనకి బౌన్సర్లు పక్కన ఏం జన్మేళ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు పెట్టుకున్నామంటే మన బలహీనత పెట్టుకోవాలి. ఎంత రేంజ్లోకి వెళ్ళా మన పక్కన ఘనమేళ ఎగురుతారంటే ఏమంటే దేవుడికి కాపుదల మనకు లేరంటే కదా. ఏసరు గారు అదే కొంతమంది సేవకులని ఆయన చనిపోయే సమయంలో వెళ్ళారంట. వెళ్తే కొంతమంది బౌన్సర్లు బయట పడిన వెళ్తే వాళ్ళందరూ ఎవరు అన్నాడు, ఎవరు వదిలిపెట్టండి కౌంటర్ని. దేవుని స్తోత్రం. ఆయన మరణ పడక మీద ఉన్నా చాలా మంది ఆయన చూడడానికి వెళ్ళడం భయమే. ఎందుకంటే ఆయన వివేచన వర్గాలు దేవుని స్తోత్రం. ఆ బయటలో అడవడం ఎవరయ్యా, జనం ఎవరయ్యా అంటే అదే కొంచెం అంటే అయ్యో నిజంగా ఏమండి, నిజంగా ఆయన మరణ పడక మీద ఉన్నా సరే దైవజనులు ఇచ్చి చూడు, ఎవరిని ఇచ్చి చూడండి, ఆయన విశ్వాసులు కాదు. ఎందుకంటే ఆయన ఆత్మపూర్ణుడై వివేకంగా దైవజనుడు మరణ పడక మీద ఉండగా కూడా ఏమైందంటే ఆయన, ఎందుకంటే ఆయన ఎవరి చేతిలో ఉన్నాడండి, మనం ఎవరి చేతిలో ఉన్నామండి. మనకి కాపుదల అస్సలు ఏదైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టామా, తండ్రి కాపుదల మనకి లేదంటే. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఏంటంటే మీరు సినిమాలు అవసరం లేదు. మనం పెద్దయ్య గారు, చిన్నయ్య గారు మనం పేరెట్టుకున్నాం, కానీ పరలోకం అందరూ ఒకటే. మీరు సేవకులు మీరు అందరూ ఒకటే. ఎందుకని విశ్వాసులు పని విశ్వాసులే, సేవకులు పని చిన్నపాలు వేరే, పెద్దపాలు పోస్ట్ వేరే, కానీ ప్రభు ఒక్కడే, ప్రతిఫలం ఒకటే. తేడా వస్తే కోటికి మీకే తక్కువ, సేవకులకి ఎక్కువ. ఇప్పుడు ఆ సంతోషం ఆమెనట్లేదు. లోపల ఉందని బయట చెప్పలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మూడోది ఆయన హస్తం ఎటువంటిదంటే అపహరించడానికి. అందుకే చూడు, మన అరచేతులు నిన్ను రోజున మన అరచేతులు చెక్కాడు ఆయన, దాచిపెట్టాడు ఆయన. ఆయన చేతిలో మనల్ని అపవాది ఏ విధంగా మనకిచ్చిన ఆత్మీయతను దేని కూడా అపహరించలేడు వాడు. దేవుడికి స్తోత్రం. నువ్వు అనుకున్న అపహారం అయిపోతుంది, దొంగతనం అయిపోతుంది, ఎలాగని టెన్షన్ పడిపోయి ఏమండి పిచ్చివారం అయిపోతున్నాం. అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సేఫ్ జోన్ మనం ఉన్నాం. ఆమె చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆయన బాహు ఎటువంటిదంటే అపహరించడానికి వీలు కాని ప్లేస్ ఆయన హస్తం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, ఇక దుఃఖంతో భార్య చనిపోయిన ఆ బెన్నోమిని మరి యాకోబు చూసిన, అయ్యా ఏందయ్యా ఈ పరిస్థితి, ఇలా అయిపోయింది, తల్లి లేని బిడ్డ, ఏడుపు కుమారుడిని పేరు పెట్టమంది, ఏడుపు కుమారుడు ఉంటే ఎలాగా, భార్య పోయిందని ఏడవునా, ఈ పిల్లోడు ఏడుపుతున్న ఏడవునా అంటే దేవుడు తన చేతులు తీసుకున్న ఆ బిడ్డ ఏం తెలుసా అండి,
ఏడుపుతుడిగా కాదు, బెన్యామీనుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఏడుపుని ఎలా మార్చాడంటే ఆనంద బాష్పాలుగా. దేవునికి స్తోత్రం. బెన్యామీను గోత్రం నుంచి ఎవరు వచ్చారండి? రాజులు వచ్చారు. ఇప్పుడు సౌలే గోత్రం చెప్పండి, బెన్యామీను గోత్రమే. దేవునికి స్తోత్రం. చివరి గోత్రం అది తృణీకరించబడిన గోత్రం అయినా సరే ఆ బెన్యామీను గోత్రం నుంచి రాజులు, మొట్టమొదటి రాజులు వచ్చారు లేరండి. దేవునికి స్తోత్రం కలగా. మన దైనందిన జీవితంలో మనం కనిష్ఠులని, చిన్నవారిని, కానీ ఏమండి మనలోంచి ఇంకా మనకన్నా దేవుడికి ఉపయోగపడే పాత్ర దేవుడు ఏర్పాటు చేసుకునే దాకా చెప్పండి. యెహోవా బాహుబలం ఎటువంటిది అంటే అద్భుతాన్ని చేసేది. చిన్న పిల్లోడు ఏమండి ఆయన బాహుబలాన్ని చూడటానికి ఒప్పుకున్నాడు. దేవుడి స్తోత్రం. మరి నువ్వు నేను మన చేతిలో ఉన్న ఆయన చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాం. ఏదైనా అనేక మంది మనం దేవుడిగా మార్చేయగా అప్పుడు అనుకుని ఇంతమంది దేవుడిగా మారుతానని అనుకోలేదు అక్కడ. ఈరోజు మనం అనుకుంటున్నాం, కానీ అనేక మంది దేవుడిగా మారకపోవడానికి కారణం ఏంటంటే మనం అన్ని దేవుడి చేతిలో పెట్టకపోవడం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు అంతవరకు కుమారుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు యేసు ప్రభు చేతిలో పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ 8,000 మంది ఉన్న అందరూ ఎవరిని బట్టి స్తుతిస్తున్నారండి ఇక్కడ? ఒకటి దేవుని బట్టి, రెండోది దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ చిన్న బిడ్డను పెట్టే కాదు, ఈ చిన్న బిడ్డను మీటింగ్ పద్ధతి తల్లిదండ్రులు పెట్టి కూడా స్తుతిస్తారా? ఇది మంచి లక్షణాలు నేర్పి తల్లిదండ్రులు బట్టి స్తుతిస్తారా? అటువంటి తల్లిదండ్రులుగా మనం అందరం మారిపోదు కాక, మన బిడ్డను ఆ విధంగా పెంచుకుందాము కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రభువా మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ప్రభువా మా బిడ్డను మేము ఆ విధంగా పెంచుకుందాము కాక. మా బిడ్డటువంటి గొప్ప మీటింగ్ లోకి వెళ్తురుగా, మీకు ఉపయోగపడే పాత్రలుగా మా బిడ్డలు వాడుకోబోతున్నందుకు నాయన, అనేక లక్షల మంది నాయన మా బిడ్డలను బట్టి స్తుతించేలా చేయబోతున్నందుకు మీకు మహిమ యేసు నామములో దీవిస్తున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. రండి వాక్యంలో. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన బాహు అద్భుతాలు చేసి. రెండోది ఆయన బాహు ఎటువంటిది? ఎప్పుడు తొక్కవయ్యేది మాత్రం. ఎవరితో చెప్పాడు ఆ పాయింట్? మోషేతో. ఏ మోషే ఏమనుకుంటున్నా? నువ్వు టెన్షన్ పడుతున్నావు ఎందుకు? నేను చూసుకుంటాను, ఇస్తానని నేను మాట ఇచ్చాను కదా. నా బాహుబలం ఎప్పుడు తక్కువ అవ్వదని అద్భుత రీతిలో ఎప్పుడు ఎక్కడైనా అంతకుముందు ఏదైనా అలాంటి కారణం ఎక్కడైనా ఎప్పుడైనా పూరేల్ని మనది ఏమండి మరి పూరేళ్ళు ఎక్కడైనా పక్షులు కొట్టుకొచ్చేలా చేసేటండి ఆయన. ఈ అద్భుతం చేసిన ప్రతిదీ కొత్తదే, ప్రతిదీ ఫ్రెషే, ప్రతిదీ ఆహా ఊహించదే, ప్రతిదీ ఎప్పుడు. అందుకే దేవుని కార్యాలు ఎన్నైనా అవన్నీ ఎలా ఉంటాయంటే అవునట్టుగా ఉంటాయి. ఎప్పుడు దేవుని కార్యాలు వారికి ఇదే వారికి చాలా మంది చెప్తారు, కానీ ఇంకా కొత్తగా చెప్తా చెప్పరా? ఎందుకు ఒక చెప్పినప్పుడు ఎందుకు చెప్పలేదు? దేవుని నడిపింపదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆయన సేవకులు వాడుకునే విధానమే కాదు, ఆయన చేసే కార్యాలు కూడా అలాగే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రెండోది ఆయన బాహుబలం తక్కువ కాదని ఆయన నిరూపించుకోవడానికి ఒక గాలి ద్వారా పూర్ణను నడిపించి వారు ఆహారం ఆకలి తీర్చాడు. దేవునికి స్తోత్రం. రెండోది ఆయన బాహుబలం ద్వారా దావీదు చేసిన ఆ పనిని బట్టి దావీదుకి అర్థమయ్యేలా చేసి, అతను ఒప్పుకునేలా చేసి, ఆ తెగుల్ని, ఆ మరణాన్ని, ఆ కీడుని ఏమండి ఆపేయమని మరణదూతని గద్దించిన హస్తం అది. దేవుని స్తోత్రం. మూడోది ఏమండి మనం అనుకుంటున్నాం, మనం సేవలో ఏమైనా పరిస్థితి బాగలేదు, ప్రభుత్వాలు మారితే, ప్రజలు మారితే, ఇబ్బంది మారితే ఎలాగని ఎలాగేంటి ఏమండి అలాగే. దేవుని స్తోత్రం. ఎలాగంటే ఎలాగా? ఆయన చేతిలో భద్రత ఉన్నది. దేవుని స్తోత్రం. ఆయన చేతిలో ఆయన చేయటువంటిదంటే, ఆయన హస్తం ఎటువంటిదంటే అపహరించడానికి వీలు కాని హస్తం. దేవుడికి స్తోత్రం. మరి అందరూ అలా అనుకుంటున్నారండి. 3 పాయింట్ మంది చూసుకున్నాం ఆయన హస్తం ఎటువంటిదో. కొంతమంది చూడండి మన ఎక్కడికి వెళ్ళాలి మనం? ఓకే రండి. కొంతమంది ఎలా బాధపడుతున్నారు కాబట్టి ఆయన హస్తం అపహరించడానికి వీలు కాని హస్తం కాబట్టి ప్రభుని కనపరచుదుము గాక. చూడండి 44 కీర్తనలోకి సరే, 44 కీర్తనలోకి 44:3 చదవండి. 44:3 కీర్తన 44:3 చదవనా? వెరీ గుడ్. వారు తమ ఖడ్గము చేత దేశము స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించినవి కనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతి వారికి ఎంత గట్టిపడుతుంది. గట్టిగా దేవుడు స్తుతించండి. దేవుడికి స్తోత్రం. నీ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతి వారికి విజయం ఇచ్చిన దేవుడికి స్తోత్రం. నాకు పట్టుకుని మాట ఏంటంటే ఇక్కడ వారు ఖడ్గం చేత ఏమవుతుంది? దేశాన్ని స్వాధీనం చేసుకోలేదంట. వారి బాహువు వారికి. ఆ మాట అంటలు తీసుకున్న మాట ₹1 మాట. ఇది చనిపోయేవారు ప్రతిరోజు ఈ మాట మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఒక మూలం. దేవుడి స్తోత్రం. మన చెయ్యి మనకి ఏమి ఇవ్వదంటే చెప్పండి. మన బాబా చెప్పండి, నీ చెయ్యి నీకు విజయం చెప్ప పక్కలతో.
నీ చెయ్యి నీకు విజయం ఇవ్వదని చెప్పండి. గట్టిగా ఇంకా చెయ్యి చెప్పండి, చేయగలని చెప్పండి. దేవునికి స్తోత్రం. మన చేతులంతా మట్టివని చెప్పండి. యెహోవా బాహువు, యెహోవా దక్షిణాస్తము, యెహోవా ముఖకాంతి మనకి ఏమిస్తుందండి? జయమే కాదు, విజయాలు కురిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన చెయ్యిలో మనకి ఏం లేదండి? జయం లేదండి. దేవునికి స్తోత్రం. 28 కాదు, సామెతలు 22 పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయండి. ఇది నోటెడ్ మాట, ఇవన్నీ కూడా ఫింగర్ టిప్స్ లా ఉండాలి. యెహోవా ఆశీర్వాదము నరుడు కష్ట ఆశీర్వాదం అంటే ఇప్పుడు మరి యెహోవా ఆశీర్వాదం, నరుడు కష్టం అంటే కష్టం దేంతో కష్టపడతారండి? చేతులతో కష్టపడతాం లేదా? అవునాయి అన్ని కలిపేదాన్ని కూడా చేతులతో కష్టపడదా అంటే ఇప్పుడు మన చేతుల్లో మనకి విజయం లేదు, మన చేతుల్లో మనకి ఏం లేదంటే ఐశ్వర్యం లేదు. గారు బలి చేయండి, ఒక్కసారి ఆ సేమ్ ఈ సేమే చేశారంటే అయిపోతుంది. పిచ్చి మాట. దేవుని స్తోత్రం. మన చేతుల్లో ఏముందండి? దేవుని స్తోత్రం. ఒక సేవకుడు ఎంత అభిషేకం కలవాడైనా ఆ చేయి మీద ఎవరి కృప ఉండాలి? దేవుడికి కృప ఉండాలి, ఆయన అనుగ్రహం ఉండాలి, ఆయన అభిషేకం ఉండాలి, ఆయన కటాక్షం ఉండాలి. కాబట్టి మన చేయి మనకి ఏమివ్వదని చెప్పుకున్నాం? చెప్పండి, చేయవదు. మన చేయి మనకి ఏమివ్వదు అంటండి? ఆశీర్వాదం ఇవ్వదు. మన చేయి మనకి ఐశ్వర్యం కూడా. చాలా మంది బాధపడేది, కష్టపడుతున్నామండి, ఒక రూపాయి ఖర్చు పెట్టుకోండి, పిల్లలు అన్ని చూసుకుంటాం అంటే చూడండి, ఈ మాట అర్థం లేదు. దేవుని స్తోత్రం. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం. మన చేయి మనకి జయం, మన చేయి మనకి ఆశీర్వాదం, మన చేయి మనకి సమృద్ధి, మన చేయి మనకి అని మనం బైబిల్ రాసేసుకుంటే ఇంక ప్రభు ఎదుగా మన కోసం ఆయన మరణించి తిరిగి లోకంలోకి రావడం. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి నేను ఒకసారి ఒక ప్రసంగం చెప్పిన ఆంధ్రలో, అంటే ఇక్కడ జీవించేవాడను సామర్థ్యం అది కాదు, తర్వాత ప్రయాసం కూడా ఇంకొక మాట ఏదో ఉంటుందండి, ఆధిక్యము కూడా. ఈ 4 మనకి కాదని ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా యెహోవా హస్తం మనకి జయం ఇవ్వాలంటే ఒకటి ఎవరి ప్రయాసపడుతున్నది, జీవించుతున్నది, ఆధిక్యం అనేది కూడా ఏమొస్తుంది? మళ్ళీ ఆధిక్యత నాది కాదు, జీవితం నాది కాదు, ప్రయాస నాది కాదు. ఏంటనే నాకంటే మధ్యలో ఉన్నారు మీరా? దేవుని స్తోత్రం. ఏమండి, ప్రయాసం అంత కాదు, ఏంటంటే మరి కష్టం అంత కాదు, ఏదే మంది కాదు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడినది ఏమండి, జీవించున్నది, ప్రయాసపడుతున్నది, ఆధిక్యం అనేది సామర్థ్యము. మన సామర్థ్యం ఎవరిలో ఉందంటండి? దేవునికి స్తోత్రం. ముగింపుగా కాబట్టి నేను మాటలు ముగించడానికి ఒక ముగింపు మాట ముగించి మీకు ఇచ్చి ముగించడానికి సిద్ధపడుతున్నాను. క్లోజ్. ద్వితీయోపదేశకాండం వస్తే 8వ అధ్యాయంలో రండి. కొంతమంది అనుకుంటున్నారంట డేంజర్ మాట, డేంజర్ మనసుది. దేవునికి స్తోత్రం. యెహోవా బాహువులు ఇప్పుడు మనకు తక్కువ కాదండి. చూడొచ్చు మాట, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం ఒకసారి మంచి మాట. 8వ అధ్యాయం 17వ వాక్యం చదువుదాం. 17 అయితే మీరు అమ్మా అయ్యా, అయితే మీరు మీ కాదన్నది మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలగజేసినని అనుకుంటురేమో. బాబోయ్, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనును. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన తన నిబంధనను నేటి వల్లే స్థాపించాలని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేవాడు దేవుడికి మీ మాటను దీవించును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన బాహుబలం తక్కువైందండి. ఆయన బాహుబలం ఏం చేసింది? సహస్రకార్యం చేసింది, సమృద్ధి కార్యాలు జరిగించింది. ఆయన బాహుబలం ఏమంటే మరణదూతని ఆపింది, మనం ఏంటో మనకు అర్థమయ్యేలాగా చేసింది. 3ది ఆయన బాహుబలం అండి ఆపరించడానికి, సేఫ్ జోన్ నిన్ను నిలబెట్టింది. ఎప్పుడో ఎవరు ఏది మనం ఎవరైనా చేయలేదు, ఎందుకంటే మనం తండ్రి చేతిలో ఉన్నాం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించండి, అంత మాత్రమే కాదు, ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన బాహువే, ఆయన దక్షిణాస్తమే, ఆయన ముఖాంతం మనకి విజయం ఇచ్చినా కానీ మనం ఒక జాగ్రత్త తీసుకోవద్దు. ఏంటంటే మన చేతిలో మనకి ఏం లేదని తెలుసుకోవాలి. మన చేతిలో మనకి ఏం లేదని చెప్పారండి? జయం లేదు. మన చేతిలో మనకి ఏం లేదండి? ఆశీర్వాదం లేదు. మన చేతిలో మనకి ఏం లేదండి? ఐశ్వర్యము లేదు. మన చేతిలో ఆరోగ్యం కూడా లేదు.
అన్ని డబ్బి కంటే మనం దేవుని స్తోత్రం. కానీ మనం ఏంటంటే మన చేతులు ఆయనే పెట్టినప్పుడు చెప్పండి, జయమించువాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, ఆశీర్వదించేవాడు కూడా దేవుడి మాటలు దీవించిన గాక అని చెప్పడానికి ముందు ఇక్కడ కొంతమంది గురించి ఆయన హెచ్చరిస్తున్నారు. దివ్యోపదేశం కింద వచ్చిన వాళ్ళు 15 ఏమనుకున్నారంట చూడండి ఇక్కడ, అయితే మీరు అనుకున్నారంట మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యం మాకు కలిగేసిందని అనుకున్నారు బిడ్డలారా. ఇది అమాయకం. ఏలైనగా చూడండి, దేవుడే యెహోవా చేసుకోండి. తెలుసా, మీ బాహుబలము మీకు సామర్థ్యం, మీరు ఈ సామర్థ్యంలో, ఈ స్తోమతలో, ఈ స్థాయిలో, ఈ రేంజ్లో, ఈ పొజిషన్లో, ఈ కేటగిరీలో మీరు ఉన్నారంటే ఇది మీ సామర్థ్యం కాదు, దేవుడే మీరు భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలగజేసిన వాడు ఆయన. చెప్పడం దేవుడు స్తోత్రం కదా. ఏ విషయం మన దేవుడు మనకు సామర్థ్యం కలగజేయడు కాక. మన దేవుడు సమర్థుడు, మన దేవుడు అసమర్థుడు మాత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మా చేతులేనండి, మా బాహుడు కష్టపడ్డాడు, రక్తంతో కష్టపడ్డానండి, చెమటతో కష్టం. రక్తం చెమట ఎవరికి కావాలి? ఆల్రెడీ రక్తం చెమట నీరు అనే ఖర్చులు కాదులేదా? దేవుడికి స్తోత్రం. కష్టపడతానంటే నష్టపోతాం. దేవుడికి స్తోత్రం. కష్టపడతాను కానీ నా కష్టాన్ని దేవుడు ఆశ్రయించి వద్దంటే తీర్చిపడతాం. క్రైస్తవులు మనలో ఒక మిస్టేక్ ఇదేనండి, కష్టపడతాను భాష గారిని. కష్టపడతాం, కష్టపడాలి. పశువులు కూడా కష్టపడతాయి, పక్షులు కష్టపడతాయి. కానీ వాటికి మన తేడా ఏంటంటే మన కష్టాన్ని దేవుడు ఏం చేస్తాడండి? బ్లెస్ చేస్తా, ఆశ్రయిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఆయన మన కష్టాన్ని ఆశ్రయిస్తున్నాడు. కష్టపడుతున్నాడని గొప్ప చెప్పవాడు కాదు, మన కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడని, మన కష్టం మీద దేవుడికి కురుస్తుందని, మా కష్టమే కష్టపడ్డామండి ప్రభు ఆశ్రయించాడని, మన కష్టాన్ని వెంటనే ఏం చేయాలంటే ప్రభు కృపను తీసుకురావాలి. పొరపాటున నేను కాబట్టి కష్టపడతాను అన్నావా, ఏమంటే మనం చూసి అయితే అడగోరి నాకేంటన్నాడు తల అకౌంట్లకు తన వాటర్ గడ్డ తీసుకొని రెడీగా ఉంచుతాడు. కష్టపడాలి కానీ నేను కాబట్టి కష్టపడుతున్నానంటే రామాయకులారా నా ఊళ్ళో ఉన్నారు మీరని ఆ బదులు నవ్వుకుంటారండి. పొరపాటు ఇప్పుడు అలా ఉంది. మనం కష్టపడుతున్నాం కానీ దేవుడు ఆశ్రయిస్తున్నాడండి. దేవుడి ద్వారా ఏదో మేము కష్టపడి తప్పులే కష్టపడుతున్నాం, మేము ఎంత కష్టపడతామని కాదు కానీ మా కష్టం మీద కానీ ఆశీర్వాదాన్ని దేవుడు దిగాలిస్తాడు. అందుకే ఈ రోజు ఇలా ఉన్నామని ఒక కృతజ్ఞత భావం కలిగినప్పుడు, అందుకైనా మరి ఆయన బాహుబలం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరొక జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తాం. చాలా ఉన్నాయి, ఆయన ముగిస్తున్న సమయం అయిపోయింది కాబట్టి ఆయన బాహుబలం తక్కువ అవ్వలేదు. ఆయన బాహుబలం ఎన్నో కార్యాలు చేస్తాడు. మరి ఒకటి నేర్చు చిన్న బిడ్డ మనకు ఒక మాదిరి ఏంటంటే మనం దుఃఖపడటం కాదు, అడిగారు దుఃఖపడటం కాదు, ఏమంటే నా దగ్గర ఉన్నాయని సంతోషపడటం కాదు, కానీ అది ఏదైనా సమస్య అయినా, శోధన, ఇబ్బంది అయినా, ఆర్థిక ప్రాబ్లమ్స్ అయినా, శరీరం ఏదైనా, అది ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం అయినా సరే ఆయన చేతిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ ఆయన ఒక అద్భుత కార్యం చేస్తాడు. ప్రజలందరూ కూడా ఏంటండి పెట్టిన చేతుల్లో పెట్టిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు, గణపరచుడు కాక. అక్కడ ఆ బిడ్డకి మంచి పేరు ఖ్యాతిని ఇచ్చాడే లేదండి. ఎందుకంటే ఆ పిల్లడు ఎవరో ఎవరికి తెలియదు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆ పిల్లడు హైలైట్ అయిపోయాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చేస్తున్నాయి పేరు, ఎక్కడ చూసిన ప్రపంచంలో. దేవుడి స్తోత్రం. మంచి పేరు ఖ్యాత కుర్రోడికి వచ్చిందా లేదండి? ఏంటి ఆయన చేత అన్నాడు. మానం చేసేవారు క్రైస్తవులు కాదు, పిసినారుగా ఉండేవారు క్రైస్తవులు కాదు, పెట్టేవారు క్రైస్తవులు కాదు. దేవుడి చేతిలో అలా దానివల్ల మీరు మనసులో నా మీద అబద్ధం చేస్తున్నారు, మీకు అలా నేనేం చేయలేదు. అదే చాలా మందికి గుప్పుడే మనసు ఎక్కడికి సైతం మనకు పెట్టాడు. డబ్బు 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 పెట్టడం, డబ్బు అందుకు డబ్బులు కూడా ఎవరున్నారు దేవుడికి ఉన్నారండి. అసలు క్రైస్తవులు పేదవాళ్ళు ఎక్కడున్నారు? అసలు దేవుడికి స్తోత్రం. పేదవాళ్ళు మనం ఈ సంవత్సరం ఎన్ని రోజులు బస్సులు ఉన్నాం? అసలు సరే బస్సులో వచ్చారంటే ఇంటికి వెళ్ళి గెలిచి అవుతారా? ఆహారం ఇంట్లో నేను సైలెంట్గా ఉంటుంది, సైలెంట్. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మరి యాక్టింగ్ చేస్తారు. దేవుడికి స్తోత్రం. స్తోత్రం గెంజి తాగా ఉంటున్నారంటే ఇప్పుడు తినలేని రోగాలు వచ్చినాయి, తినలేకపోతే పక్కలు పెట్టారు. హల్లెలూయా. నేను అడిగాను ప్రభువుని, ఇప్పుడు తిన్నామంటే షుగర్, కానీ ఎన్ని రకాల ప్రభు మాకు ఇస్తున్నాడు. ఎందుకంటే గెంజి తాగాను ఈ సేవ. నేను సేవకులు ఎవరైనా తీర్మానం ఉండాలని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక తీర్మానం మనం చేయాలి కానీ మనల్ని ఎక్కడ పెడతారండి అలాగా ఐగోల్డ్ లాగా రాష్ట్రాలు దాటిలో చేస్తాడు. మన దగ్గర ఇక్కడే వీధుల్లోని గురుగోదులు ఉంటాయి, కానీ ఆ ఐటమ్స్ ఎక్కడికి వెళ్తాయి ఏంటండి? రాష్ట్రాన్ని దేశాన్ని చూడతాయి. దేవుడికి స్తోత్రం. నీ యొక్క ఏమండి తీవ్రత, సమర్పణ, నీ యొక్క తీర్మానం తీవ్రమైనదైతే కనుక నాకు చిన్నబిడ్డలాగా అనేక మందికి మా మాట మధ్యలో బ్రేక్ అయ్యానంటే డబ్బు మీద కాదు, మరి డబ్బు ఇచ్చేస్తున్నాం కానీ చాలా మేము లేకపోతున్నారంటే తమను తాము దేవుడికి అప్పగించుకోలేకపోతున్నారు.
అది ప్రాబ్లం. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. డబ్బే ఉంది నాడు ఎవరితో ఎంతో ఇచ్చిపడేస్తున్నారు. దేవుడికి డబ్బే ఉంది, దేవుడికి చేత, కానీ డబ్బే కాదని పరిస్థితి. మనం సజీవంగా చేతిలో పెట్టుకుంటే కనుక, చిన్న బిడ్డ లాంటి మనసు కలిగి ఉంటే కనుక దేవుడు మనం ఆస్వాదించింది కాక. ఎంతో దేవుడి ఎవరికి తెలియదు, నువ్వు దేవుని బిడ్డని సంగతే తెలియదు. దేవుడి చేతిలో ఉన్నామనే సంగతి చాలా మందికి తెలియదు. అసలు దేవుడి చేతిలో ఈ విధంగా ఉన్న ఎవరికి తెలియదు నీ గురించి బ్యాక్గ్రౌండ్. అసలు ఒకేసారి మెరుపు వచ్చినట్టుగా, ఉరువు వచ్చినట్టుగా ప్రపంచాన్ని పరిచయం చేయండి కాక. దేవుడి మాటలు దీవించును గాక. యెహోవా బాహుబలం తక్కువ కాలేదు, దేవుడి మాటలు దీవించును గాక. అందులో లేచినప్పుడు ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా మీకు వందనాలు. తెరవాలి దగ్గరగా ప్రార్థన తీర్మానం చేసుకున్నాం. తీర్మానం చేయకుండా ప్రభు దగ్గర బయటకు వెళ్ళకూడదు. హల్లెలూయా. ప్రభువా మీకు వందనాలు, 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 వందనాలు. ప్రజలు అనుకున్నారు, చుట్టూ ఉన్న పరిస్థితి, చుట్టూ ఉన్న ప్రజలు ఎలాగా, ఎంతమంది ఉండగా ఎలా మనం బతకగలుగుతామని అనుకున్నారు. దేవుడు బిడ్డ నిజంగా దేవుడు వెంటనే మాట్లాడాడు. వారు ఉదాహరణ జరిగిన దేవుడు నా బాహుబలం తక్కువైందా అని అడిగాడు. యెహోవా బాహువును జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాడు. మోషే ద్వారా మాట్లాడాడు. నిజమే ప్రభు, నిజంగా నాయన మనుషుల చేతులు చూస్తున్నామేమో, లేకపోతే నాయన మా చేతులు మేము చూసుకుంటున్నామేమో, ఎదురి వారి చేతులు చూస్తున్నామేమో ప్రభా. వద్దు నాయన, మాతో స్పష్టంగా మాట్లాడేవయ్యా. మా మైండ్ సెట్ మార్చుకొని హెచ్చరించావు నాయన. ఎందుకంటే ప్రభా నీ బాహుబలం తక్కువ లేదు నాయన. నీ బాహుబలం నేను అసాధ్యమేది లేదు నాయన. మరణాన్ని కూడా ఆపేది నీ బాహుబలము. మేము చేసిన పిచ్చి పనులు మేము ఒకటి చేయకుండా మేమేంటో మాకు అర్థమైనా చేసేది నాయన. నీ చాచిన హస్తం నాయన. మేమెంతటి వాళ్ళు నాయన. మేము అనుకుంటున్నాం మాకెవరు తాగుతుందా, మాకేముంది భద్రత, మా వెనకాలే ఉన్నారు, మాకు సేఫ్ ఎక్కడుంది, మాకెవరున్నారు ప్రొటెక్షన్. ప్రభు నీతోనే మాట్లాడాడు. ఎందుకు ఈ వాక్యం ప్రభు నాకు తెలియగా తెలుపుతారా? మనము ఆహ్వానించడానికి ఈ రోగం ఎలా దాటగలం, ఈ రోగానికి ఎలా నేను బ్రతకగలుగుతున్నానేమో. అవసరమైతే చేస్తాడు, లేకపోతే నేను ఆయన తీసుకుంటాను పెట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అంత నోరుగా ప్రార్థన చేద్దాం. రోగాలను పెట్టడం, సమస్యలు పెట్టడం, దుఃఖులను బాధలు అవసరం లేదండి. ప్రభు బాహుబలాన్ని ఎత్తి పెడదాం, ఆయన బాహుబలాన్ని స్తుతిద్దాం. మనకిచ్చిన వాటిని బట్టి ఆయన వల్లే చేతులపై ఎత్తి స్తుతిద్దాం. దేవుడు మన పరిస్థితి మార్చబోతున్నాడు, మన సిచ్యువేషన్ మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, స్తోత్రం. మా బాహుబలం మాకేమి ఇవ్వదు నాయన. మా బాహుబలం మాకు జయం లేదు, మా చేతిలో జయం లేదు. మా చేతిలో ఒప్పుకుంటున్నాం నాయన. అనుకున్నాం మా చేతిలో మాకు మంచి చేతులు ఇచ్చాడు, నేను చేయబడితే ఏదైనా జరుగుతుంది. అనేక మంది అనేసావు, నువ్వు ఒప్పుకోలేరు బిడ్డ. నేను చేతులు ఎత్తితే ఏదైనా జరుగుతుంది, నేను చేస్తే మంచి జరుగుతుంది. ఎంతో మంది మాట్లాడేసాము బైబిల్ లేకుండా. ఒప్పుకోని సమయంలో నీ నా చేతులు లేదు. దేవుని హస్తము, దేవుని అభిషేకం, దేవుని అనుగ్రహం, దేవుని బ్లెస్సింగ్ ఉండాలి మన చేతిలో. నేను ఆ చేతులు ఆశ్రమం, అందుకే ఇలా ఉండగలుగుతున్నాను అని అనుకుంటున్నావు. నేను చేయబెడితే ఏదైనా పాస్ అవుతాను అనుకుంటున్నావు. నేను చేయబెట్టి నేను రాసిన ఎగ్జామ్స్ లో ఒకవేళ ఏదైనా పొరపాటు మిస్యూజ్గా మాట్లాడేవాళ్ళు. మా చేతిలో బలం లేదు, ధర్మం లేదు, ధర్మ లేదు, జ్ఞానం లేదు, ఏమీ లేదు నాయన. మా బాహుబలం ఆయన. నేను కష్టపడుతున్నా కాబట్టి ఇలా భాగ్యం సంపాదించుకోమనుకున్నాను. లేదు లేదు లేదు, పొరపాటు మాట్లాడలేదు. మాకు భాగ్యం సంపాదించుకోవడానికి మా బాహుబలం ఇచ్చింది మీరే, మా బాహువుని బలపరిచింది మీరే, మా రెక్కల్ని బలపరిచింది మీరే. అయ్యా చేతులు చల్లగా ఉండాలని మేము ప్రార్థన చేసుకుంటున్నాం, కానీ అసలు చేతులు ఇచ్చిందే మీరు ప్రభా. చల్లగా ఉండాలో, వెచ్చగా ఉండాలో, పొడిగా ఉండాలో మాకు అన్నింటినీ ఏర్పాటు చేసిన వాడు అయ్యా. ఓ హల్లెలూయా. ప్రభా ప్రభా పొరపాటు మాటలు ఒప్పుకుందాం. ఎన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఈ వాక్యం లేదేమో, ప్రభుత్వాన్ని హెచ్చరించలేదేమో, దేవుడి గొప్పతనం తక్కువ వేసేమో. ఈరోజు మన పొజిషన్ బట్టి ఒకవేళ మా భాగ్యమే, మా భాగ్యమే, మా చేతుమని మాకు అనుకుంటున్నామేమో. ఇది కూడా ప్రమాణం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా గొప్పగా చేయబోతున్నాడు. నీ చేతిని అనేక మందికి దీవుడిగా మార్చిపోతున్నాడు. నీ చేతులు అనేక మంది గుప్పింపేలా చేయబోతున్నాడు. ఎందువరకు తీసుకోవడం నీకు తెలుసు, కానీ నీ చేతులు అనేక మంది గుప్పి నింపేలాగా, నీ చేతి ద్వారా ఎంతమంది ఆహారం పెట్టేలాగా. ఇంతవరకు రిసీవ్ లోనే ఉన్నావు, కానీ ఇప్పుడు అనేక మంది నీ చేతులు వాడుకోతున్నాడు. ఆ చిన్నబిడ్డ చేతులు వాడుకున్నట్టుగా నీ చేతులు వాడుకోబోతున్నాడు ప్రభు. ఇంతవరకు నీకు ఎవరికి నీ గురించి తెలియదు, కానీ ప్రభు నేను హైలైట్ చేయబోతున్నాడు. మంచి పేరు నీకు యాద ఇవ్వబోతున్నాడు ఆయన. నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవడం ద్వారా, నిన్ను ఆయన అప్పగించుకోవడం ద్వారా, నీకున్నవన్నీ ఆయన నుంచి ఒప్పుకోవడం ద్వారా. ఓ హల్లెలూయా. అయ్యా 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 ఒప్పుకుందాం, 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 ఒప్పుకుందాం. తొక్కుపడే సంవత్సరం, కన్నీరు కాచుకునే సంవత్సరం, చేతకు అవసరం లేదు. స్థుతించుకోవడం, చేతులు ఎత్తకపోవడం, ఎన్నో నష్టాలు మాతో మాట్లాడేవయ్యా. చేతులు ఎత్తకి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం నాయన. మీ చేతిలో మా సమస్యలు పెట్టకే బాధపడిపోతున్నాం, ఇబ్బందులు పెంచుకుంటున్నాం అయ్యా. మాతో మాట్లాడారు. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మనం నడిపించబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆల్రెడీ దీవిని స్థిరపరుస్తున్నాడు ఆయన. నువ్వు పొందినవన్నీ అపరాధుల చేతిలో వెలగదు, అపరాధ చేతిలో వెలగదు. దేవుడు మనకి కంచి వేయబోతున్నాడు, ఆయన కృపణివ్వబోతున్నాడు, ఇచ్చాడు ఆల్రెడీ. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా తండ్రి మీకు వందనాలు. వాక్యం ద్వారా తేటగా మాతో మాట్లాడారు. మేము ఎలా బ్రతుకుతున్నామో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, మా జీవిత విధానం ఎలా మార్చుకోవాలో, మా నోటి ఉదయం ఎలా మేము సరి చేసుకుంటున్నాం, మేము ఇచ్చే సమృద్ధికరమైన ఆశీర్వాదాలు ఎలా రిసీవ్ చేసుకుని నాయన, ఎలా ఇతరులకు పంచిపెడుతూ వెదజల్లుతూ మేము ఇంకా సమృద్ధిలోనికి రావాలని నాయన యెహోవా బాహుబలమైన విషయం మాతో మాట్లాడిన శత్రువుని చూసి మేము భయపడకూడదని, మా అవసరాలకు మేము భయపడకూడదని, ఇదిగో మా పొరపాటు విషయంలో మేము తొందరపడకూడదని, మమ్మల్ని మేము చూసుకోకూడదని, ఇదిగో మా కొరకు ఎవరున్నారనే బాధపడకూడదని, అయ్యో మాకు భద్రత క్షమ లేదని దిగులు పడకూడదని ఎన్నో విషయాలు నాకు ఉదయం మాతో మాట్లాడారు. యెహోవా బాహుబలం తక్కువ కాలేదని, యెహోవా బాహుబలం ముందు మరణం నిలబడలేదని, యెహోవా బాహుబలం ముందు నీకు కాపుదల ఎప్పుడు తక్కువ కాదని, అపహరించడానికి వీలు కాని ప్లేస్ లో ప్రభువుని పెట్టాడని ఒక అద్భుతమైన సీక్రెట్ మనకు చెప్పాడు. క్షమించండి అయ్యా, మా బాహుబలను బట్టి మేము బ్రతికేస్తున్నామని ఒక ఎప్పుడైనా ఎక్కడ అవుతా ఉన్నామేమో ప్రభు, క్షమించండి ఏదయ్యా, కాదయ్యా, వద్దయ్యా ప్రభు, మేము భాగ్యము సంపాదించుకోవడానికి మీరే మాకు సామర్థ్యం ఇస్తున్నారు, మీరే మాకు సత్తువుని ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారయ్యా. ఆ విధంగా వాక్య ప్రకారం భాగ్యము సంపాదించుకోవడానికి, బాగుగా బ్రతకడానికి, మేము బ్రతుకుచు మేలు అనేక దిక్కులు బ్రతకడానికి మా బ్రతుకుగా మార్చారు. బ్రతకడం ఎలాగో నాయన మీరు భూమి మీదగా మాదిరి చూపించారు. ఈ వాక్య మహోదయంలో ఫలింప చేయండి. వచ్చే బిడ్డలందరినీ దీవించండి, నెమ్మదితో సమాధానంతో నింపండి, మేలుతో తృప్తిపరచండి. ఇప్పుడు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా మా ప్రతి నీడ్స్ అన్ని కూడా నాయన ఎదుటి మేము చేతులు స్తుతించాలి. కానీ మేము ఊహించలేని కార్యాలు చేసి అందరికీ ఆశ్చర్యము, అందరికీ అబ్బురము, అందరూ ఊహించలే అసూయపడేలాగా ఎలాగ మీ నడిపులో తీసుకుంటారో మాతో మాట్లాడారు. వారికి మలఫలం చూసి పిల్లలందరినీ దీవించండి. ఇదిగో నాయన సుజాత గారి పట్ల గొప్ప కార్యం చేసినందుకు మీకు వందనాలు. ఇచ్చిన బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు మీకు మహిమ కలుగునుగా. నువ్వు ఇచ్చిన జీవం
మహిమ కలుగునుగా. ఏదైతే మేము భయపడి బాధపడ్డామో ప్రార్థించామో అవేమీ లేకుండా నూతన కృపతో బిడ్డని ఉచ్చేందుకు మీకు కృప కలుగునుగా. మా సంఘంలో అందరికీ నూతన కృప కలుగునుగా. ప్రతి వారి తలపై ఆశలు దిగి వచ్చునుగా. సియోలను మీరు ఆదరించునుగా. సియోను యెహోవాను ఆశీర్వదించునుగా. మన కోరికలు సిద్ధింపజేసి ఆయన ఆలోచన యావత్తు మన పట్ల సఫలం చేయనట్టుగా ప్రార్థించేసుకున్న ప్రభా సహాయం చేయండి. ఎదుటి ఉపవాస ప్రార్థనలో నాయన సాయంకాలం ఆరాధన ప్రార్థనలో 20 రోజుల గల మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మా పట్ల నూతన మేము చూడబోతున్నాం. ఈ బాహుబలం తక్కువ కాలం మాతో మాట్లాడి పరిస్థితులు ఎలా ఉన్నా, వాతావరణం ఎలా ఉన్నా, ఏది ఎలా ఉన్నా కానీ అన్నింటినీ మార్చగలది. విశ్వసిస్తున్నాం. ఇతరుల వారి వీళ్ళందరినీ ముఖ్యంగా సండే వీళ్ళు ఎంతో బలహీనతో పాల్గొన్నారు. శరీర బలహీనతో ఘటిస్తున్నాం. వీళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచి ప్రతి వారి పెళ్లి కొరకు రానివ్వమని, వచ్చిన వారిని దీవించుకోండి. రాని వారిని క్షమించి సాయంకాలం వారిని అనుకూలపరిచి జరుగుతున్న ఇతర పరిస్థితి మీకు అప్పగిస్తూ ప్రతి వారి పైన ఆత్మను కుమరించి కృపాక్షణలతో ముందుకు నడిపించమని యేసు నామములో దీవించి పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమిచ్చి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుడు యేసునాథుని కృప, మన నాయకుడు ఆదరణ దేవుని పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి సమాధానం కూడా మనకు సర్వలోక పరిశుద్ధులకు జరుగుతున్న ఉపవాస కూడికి సదా తోడై నడిపించి ఆశీర్వదించి మనల్ని ఆయన బాహుబలంతో ఆశీర్వదించి అనేకులకు అనుసరిగా మనం నిలబెట్టునుగాక. హృదయ వందనాలండి. దేవుడు మనం దీవించునుగాక.